మము సల్లగా చూసిదివమ్మా శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ విచిత. ఆషాఢ మాసం వచ్చింది అనగానే తెలంగాణలో మన భాగ్యనగరంలో ప్రత్యేకించి బోనాల సందడి అనేది నెలకొంటుంది. బోనాల ఉత్సవం అనేది ఒక సంబరంలా అంబరాన్ని అంటే విధంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే పోతరాజుల విన్యాసాలు, ఆటలు, బోనాలతో మనము నృత్యాలు చేసుకుంటూ బోనాలు తీసుకెళ్లటము, ఇవన్నీ చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది ఈ నెలంతా కూడా. అసలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా బోనం ఎలా తయారు చేయాలి, ఏంటి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా బోనాన్ని అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అసలు బోనం తయారు చేసే విధానం ఏ రకంగా ఉండాలి? కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పసుపుతో అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు, కొంతమంది పరమన్నంగా నివేదన చేస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారా, లేదంటే కొలిచే అమ్మవారి పేరును బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుందా? అసలు ఏ రకంగా ఉండాలి బోనం ఉండే విధానం అనేది మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బోనం రాకేష్ అన్న. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ ముచ్చట్లన్నింటినీ మనం క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మా ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అనగానే మనకు భాగ్యనగరం అంతా కలకలలాడిపోతుంది బోనాల ఉత్సవంతో. అయితే చాలా మందికి బోనం చేసే విధానము తెలీదు. కొత్తగా ఎవరైనా మొక్కుకొని చేయాలనుకున్నా, లేదు అనంటే కొంతమంది పసుపుతో వండుతుంటారు, కొంతమంది తీపిగా పరమన్నం వండుతుంటారు. అసలు నిజంగా అమ్మవారు ఏ రకంగా చేస్తే మెచ్చుతారు, ఏ రకంగా అమ్మవారికి ఎక్కుతుందమ్మా బోనం అనేది? అమ్మ బోనం ఎన్ని రకాలు చేసినా పర్వాలేదు, కానీ భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. అమ్మ పచ్చనం తింటుందా, పరమాన్నం తింటుందా, లేకపోతే బగారన్నం తింటుందా, అది పక్కకు పెడితే అమ్మకు ఏ నైవేద్యం పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. ఎందుకంటే అయ్యో నా బిడ్డకు ఇదే చాతనయ్యింది, ఇంతల్నే పెట్టగలది. పరమాన్నం అంటే ఇప్పుడు కొందరు బెల్లం, కిలో బెల్లం కావాలి, కిలో లీటర్ పాలు కావాలి. మరి లేనోళ్ళు ఉంటారు, ఆ పూట మందం తినడానికి చాలా ఇబ్బంది. వాళ్ళు వండుకున్న తెల్లన్నంలోకి అమ్మ మా దగ్గర ఇది ఉంది, ఈ తెల్లన్నం స్వీకరించు అనే వాళ్ళు కూడా ఉంటారుగా. మరి అలాంటి వాళ్ళకి పరమాన్నం చేయమంటే ఎక్కడికి వెళ్ళి చేస్తారు? కాబట్టి ఎవరు ఏది చేసినా అమ్మ స్వీకరిస్తుంది. కానీ చేసే విధానం మాత్రం ఒకటి ఉంది కాబట్టి, ఒక పద్ధతి ఉంది కాబట్టి, అది చేసే శక్తి మన దగ్గర లేనప్పుడు ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ చేసే శక్తి మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పరమాన్నం, పచ్చన్నం, బూరెలు, పూరీలు, ఇలాంటివి పచ్చకూరగాయ కూడా, తోటకూర, కొయ్యూర, అది కూడా పోసు పెట్టకుండానే. ఎందుకంటే పోసు అంటే కొంత చిటపట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా పోసు గింజలు వేయకుండా, పోసు పెట్టకుండా, పొయ్యి మీద అగ్నికి చూపించకుండా ఆ పచ్చి పులుసు కానీ, తోటకూర, కొయ్యూర కానీ నార్మల్ గా వేయించి పెట్టడం అన్నమాట. మనం తింటే పోసుకేసుకుంటాం మనం. కాబట్టి భగవంతుడు కాబట్టి పోసుకేయకుండా చేయాలా. ఖచ్చితంగా ఇన్ని గణం పెడితే కొద్ది బాగుంటది. అందులో ఆకు కూడా మూదుగాకు అని ఉంటది. మూదుగాకు ఇస్తరాకు పూర్వకాలం ఆకులు అందులోనే తినేవాళ్ళం కాబట్టి ఆ మూదుగాకులోనే ఆ బోనం అడుగులు. ఎందుకంటే బోనంలో నైవేద్యం చాలాసేపు ఉంటది, సిల్మ్ వచ్చేస్తుంది. ఈ ఇత్తడి ఇది ఏదైతే ఉంటుందో అందులో ఉన్న రసాయనం వల్లకి వచ్చేసి మనం తినకుండా అయిపోతుంది, అమ్మకు కూడా పెట్టకుండా అవుతుంది. కాబట్టి మోదుగాకులో పెడితే అమ్మకు పెడతాము, అమ్మ తిన్న నైవేద్యాన్ని మనం కూడా స్వీకరిస్తాం, కొద్ది మంచిగా పెట్టినట్టు కూడా ఉంటది. కాబట్టి మోదుగాకులు పూర్వకాలంలో అప్పుడప్పుడే ఆకులు తెచ్చి కుట్టి నైవేద్యాన్ని
పెట్టేవాళ్ళు. ఇప్పుడు దొరుకుతున్న ఎండిపోయిన ఆకులు ఉంటాయి కాబట్టి ఆ మోదుగాకు బోనంలో వేసి మనం వండిన పదార్థాలను ఎందుకు ఇన్ని అన్నం పదార్థాలు చేయాలా, ఒక అన్నం పెట్టి ఆకూర పెట్టి బెల్లం వేసి పెరుగు పోసి ఎక్కియొచ్చు కదా అంటే, మన ఇంటికి వచ్చిన బంధువులకి మనం ఒక మేకనో ఒక కోడినో ఏదో అమ్మవారి పేరిట అని చెప్పి బలిదానం ఇస్తే అందులో ఎన్నో రకాల ఐటమ్స్ వాళ్ళు వచ్చిన బంధుమిత్రులకు సమయం తీసి వాళ్ళకు ఉన్న అంటే వచ్చే బంధుమిత్రులకు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇక్కడ అమ్మవారికి ఇవ్వకుండా, అమ్మవారి గురించి ఎక్కువ కష్టపడకుండా ఆ రోజు జరుగుతుంది ఎవరి కార్యక్రమం, అమ్మవారిది జరుగుతున్నప్పుడు అమ్మవారికి ఏదో 1-2 ఐటమ్లు పక్కకొండి పెట్టేసి వీళ్ళు ఒక 10-20 ఐటమ్లు మీరు బంధుమిత్రులకు వండుకుంటే రేపు మీకు వచ్చే సమస్య నుంచి ఎవరు కాపాడతారు? ఫస్ట్ జగన్మాత కాపాడుతుంది. ఆపద వచ్చినప్పుడు ఉరికొచ్చేది ఒక గాలి కూడా అమ్మవారే కదా. ప్రకృతి అన్నప్పుడే అమ్మవారు. ప్రకృతే వికృతి అయితే ఈ రోజుల్లో మనం చూసినాం కరోనా మహమ్మారి. కరోనా వచ్చినా బోనాలు చేస్తున్నాం అమ్మా కాపాడు అని. మరి కాపాడు అని బంధుమిత్రులు ఎందుకంటలేం? రారు. తెలుసు కరోనా వచ్చిన ఇంట్లో ఒక పురుగు కూడా, కరోనా వచ్చిన వాళ్ళ ఇంట్లో దాదాపు 2-3 సంవత్సరాలు వెనక తిరిగి చూసిన వాళ్ళు లేరు. కానీ కరోనా మహమ్మారి వచ్చి అంటే బంధుమిత్రులు చూసినా చూడకుండా అమ్మ మాత్రం చూసింది కాబట్టి ఏదో అందరిని కాపాడుతూ ఇలా చల్లంగా ఉంచింది. ఈ రోజు అందరం కూడా చాలా చల్లంగా ఉన్నాం. అది ఎవరో మరి మూఢ విశ్వాసం అని కొట్టిపడేసిన వాళ్ళని తీసుకుపోయిందో నాకు తెలియదు, కానీ నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి, నమ్మిన ప్రతి ఒక్క భక్తురాలు చల్లంగా ఉందనేది నా భావన. ఎందుకంటే చాలా వరకు చూస్తూ వచ్చినా కూడా నేను చాలా మంది చల్లగా ఉన్నారు, బోనాలు ఎవరి ఇయర్ ఘనఘనంగా చేసే వాళ్ళందరూ కూడా బాగున్నారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను అనేది అమ్మవారికి ఇవ్వాలా. మీరు చేసుకునే బంధుమిత్రులకు 10-20 ఐటమ్లు ఏమన్నా చేసుకోండి, వాళ్ళు కూడా కావాలా మనకి. ఆపద వచ్చినప్పుడు సాపద వచ్చినప్పుడు మనం చచ్చిపోయినప్పుడు ఏదైనా మంచి చెడ్డకి వాళ్ళు కూడా మనకు ఆసరైతారు. కారణం చెప్పను, కానీ మొదటి ప్రిఫరెన్స్ మాత్రం అమ్మకే ఇయ్యాలా, అమ్మలగన్న అమ్మకి ఇయ్యాలని. అమ్మకు కూడా వాళ్ళ మన అమ్మలకు కూడా వాళ్ళు రేపు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి అమ్మకి ఇయ్యాలా, అమ్మలగన్న అమ్మకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నా వాదన. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మను మంచి ప్రేమించండి, ఆ అమ్మలగన్న అమ్మను కూడా ప్రేమించండి. బోనంలో మాత్రం పెట్టాల్సిన పరమాణాలు పరమాన్నము, పచ్చన్నము, పచ్చి పులుసు, తర్వాత ఈ తోటకూర, కోయిగూర, పూరీలు ఆ బూరెలు అవన్నీ కూడా పెడితే ఏంటంటే నిండుగా ఉంటది. ఇంకా చాలా మంది ఏంటంటే తూతూ మంత్రాణం లాగా తెల్లన్నం వేసినామా, ఇంత పెరుగు బెల్లం వేసినామా అయిపోయింది, తర్వాత ఆడ బోనం పెట్టినామా వచ్చినామా మనం తాగుతున్నామా అన్నలాగా నడుస్తుంది. అది నడవద్దు. అమ్మవారి తర్వాత ఇప్పుడు చూడండి డ్రింకులో బాయ్స్ కానీ ఎవరైనా మగవాళ్ళు డ్రింకులో కూర్చుంటే 2-3 గంటలు వెళ్ళిపోతుంది అందులో. ఆ డ్రింకులోని ఏందిరా ఆ ముచ్చట ఈ ముచ్చట అన్ని కూడా అందులో ముచ్చట్లలోనే ఒక 2-3 గంటలు. ఎవరైనా వదిలే మడదన్లు యారాన్లు కలిస్తే అందులో 2-3 గంటల టైం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మీరు బంధుమిత్రులకు 2-3 గంటల సమయం ఇస్తున్నారు, కానీ ఈ బోనం తీసుకపోయి రింగ అని చెప్పి ఒక 5 సుట్లు తిరిగినామా దబుక్కుమని ఆడరు. 5 సుట్లు కాదు 3 సుట్లు, ఇంకా రాను 2 సుట్లు 1 సుట్టు అవుతుందని అనుకుంటున్నాను. పంచభూతాల సాక్షి ఏది చేసినా పంచభూతాల సాక్షి, పంచభూతాలను ఐక్యం చేసుకొని అక్కడ అమ్మవారు విగ్రహం అన్నప్పుడు సాక్షాత్తు జగన్మాత ఆ రూపంలోనే అమ్మ కూర్చుని ఉంది కాబట్టి ఆమె చుట్టూ పంచభూతాలను ఐక్యం చేసుకొని తిరగాల. ఏదో 2 తిరిగినామా 3 తిరిగినామా 1 తిరిగితే చుట్టు కాదా, 3 తిరుగుతేనే చుట్ట, 5 తిరుగుతేనే చుట్ట అంటే మరి నువ్వు కూడా కడపండిలో తింటేనే తిండా, ఇంత తినేస్తే ఓ మామ అనుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా పంచభూతాలను కలుపుకొని 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఈ ఊరు మంచిగా ఉండాలా, వాడ మంచిగా ఉండాలా, పల్లె మంచిగా ఉండాలా, నా కుటుంబం బాగుండాలా, మా పిల్ల జల్ల బాగుండాలని కోరుకోవాలి. ముందు అక్కడికి వెళ్ళి మొక్కుట రావాలి. ముందే నాదంతా బాగుండని, మా ఇల్లు బాగుండని, మా పిల్ల జల్ల బాగుండని, మా పిల్లలకు మంచి చదువు రాని. అమ్మ మనకన్నా అమ్మకి మనం ఏం చేయాలో అమ్మకి చెప్పనవసరం లేదు. ఒక ఆడకూతురు ఉంటే పెరిగి పెద్ద మనిషి అవుతుంటే ఆమెకు పండుగ పబ్బం చేస్తుంది. పెద్ద మనిషి అయినప్పుడు తర్వాత పెరిగి ఇంకా పెద్దగా అయినాక ఒక ముత్తైదని చేయడానికి పెళ్లి చేస్తుంది. చెప్పనవసరం అమ్మ నువ్వు నాకు పెళ్లి చేయమ్మా, అమ్మ నాకు దావత్ చేయమని చెప్పరు ఎవరు కూడా. అమ్మ తల్లిదండ్రికి తెలుసు, కన్న తల్లిదండ్రికి తెలుసు. అక్కడ కూర్చున్న జగన్మాత గర్భాలయంలో కూర్చున్న అమ్మవారికి ఖచ్చితంగా ఎవరికి ఏం కావాలా, ఎప్పుడు ఎవరికి ఏమి ఇయ్యాలనో ఆ తల్లికి తెలుసు. కాబట్టి ఆ ముందు పోయి మనం ఏందో మొక్కను అవసరం, నేను ఎప్పుడు కూడా మొక్కను. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా జీవరాశులు, పక్షులు, నరమానవులు అందరూ బాగుండాలమ్మా, అందట్లో మేం బాగుంటే చాలమ్మా అని కోరుకుంటాం. కాబట్టి అదే అందరూ కూడా మొక్కుకోవాలి తప్ప మన ఇంటి పర్సనల్ గురించి మనం మొక్కోద్దు. ఎప్పుడైతే నువ్వు ఎదుట వ్యక్తుల గురించి మొక్కుతావో అప్పుడే అమ్మ నిన్ను మెచ్చుకుంటది. అరే వీళ్ళు నలుగురు గురించి బతుకుతున్నారు, నలుగురు గురించి వేడుకుంటున్నారు, నలుగురు బాగుండాలని కోరుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా బాగుండాలి
అనే తత్వం ఆ తల్లి నోట వస్తది ఆ పదం. అమ్మ అసలు మనం అమ్మవారికి ఏం సమర్పించాలి, ఏంటి, ఏం నివేదన చేయాలి మీరు చక్కగా తెలియజేశారు. అసలు వండే విధానం ఏ రకంగా ఉండాలమ్మా? చాలా వరకు చెప్తుంటారు మనం అమ్మవారికి వండేటప్పుడు ఆ వాసన కూడా పీల్చడానికి పనికి రాదు, మళ్ళీ నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పి. ఎలా అమ్మా? అంటే వాసన అంటే ఎట్లయినా గుమగుమ వాసన వచ్చినప్పుడు పొయ్యి మీద ఏది ఉడికినా అది బయటికి వాసన వస్తుంది. కొంతమంది ముక్కుకు బట్ట కట్టుకొని వండేవాళ్ళు. పొద్దుగా లేచిన మరుక్షణమే తలస్నానం చేసుకొని ఇల్లు కడుక్కొని పరిశుభ్రం చేసుకొని కడపలు ఊదించుకొని మంచిగా ముత్తైద కూడా మంచి బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని ఆ రోజు ఎలా తయారవుతుందో అలా తయారై మంచి భర్తను కూడా స్నానం చేపించి ఆయనను కూడా మంచిగా తయారుగా అని చెప్పేసి తనను కూడా తయారు చేసి మంచి యాపాకుకు వెళ్ళి నువ్వు యాపాకుగా అమ్మవారికి సంబంధించిన పూలు తీసుకురమ్మని చెప్పి తర్వాత ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న ముత్తైద పొయ్యి కడుక్కొని ఆ పొయ్యిని పరిశుభ్రం చేసుకొని ఆ తర్వాత పొయ్యికి 5 బొట్లు పెట్టి అమ్మవారికి ఉండాల్సినటువంటి పాత్ర సపరేట్ ఉండాలి, మనం వండుకునేది కాదు. ఇంకోటమ్మా నేను ఈ సందర్భాన చెప్తున్నా, ఎప్పుడైనా కూడా పీరియడ్స్ టైంలో స్త్రీమూర్తులు ఎవరైనా కూడా కట్టుకుంటారు కదా చీరలు, అవి సపరేట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డేట్ వచ్చినప్పుడే ఏదైనా ఫంక్షన్ వస్తుంది, పెళ్లి కానీ ఏదైనా దావత్ బర్త్డే కానీ, అప్పుడు కూడా కట్టుకునే సారి బోనాలలో అప్పుడు కానీ సత్యనారాయణ స్వామి వ్రతములో కానీ లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు కట్టుకుంటాం మనం యాక్చువల్గా. కాబట్టి అట్లా కాకుండా ఈ పీరియడ్స్ టైంలో ఉన్న చీరలు అలాగ ఉండాలా. అవి ఫంక్షన్కి వెళ్ళేటివి కానీ ఒక 5 చీరలు, నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవాల్సినవి కానీ. ఎందుకంటే అలాంటి టైంలో ఈ బోనం ఎత్తుకోవడానికి కూడా వీలు ఉండదు. మంచి పరిశుభ్రంగా ఉండాలి అంటే ఆ బట్టలు కూడా పరిశుభ్రమై ఉండాలి. ఎప్పుడో పీరియడ్ వచ్చినప్పుడు కట్టినాం కాదు, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ రోజు కట్టింది కూడా ఆ వస్త్రం దాని కిందకి వస్తుంది. కాబట్టి పరిశుభ్రంగా ఆ డేట్ వచ్చినప్పుడు సపరేట్ కట్టుకున్న వస్త్రాలు సపరేట్ పెట్టుకోవాలా. తర్వాత స్త్రీమూర్తి ఎవరైతే ఇంట్లో ఉన్నారో భర్తను యాపాకు కానీ మిగతా పండ్లు ఫలాలకు పూలకి అవన్నిటికీ పంపించిన తర్వాత ఇంట్లో ఉన్న ముత్తైద తర్వాత పొయ్యి కడుక్కొని పొయ్యికి 5 బొట్లు పెట్టి ఆ పాత్ర ఏదైతే అమ్మవారికి సంబంధించిన పాత్ర ఉందో ఆ పాత్ర కడిగి దానికి కంకణం కట్టాలి. పసుపు కొమ్ము కాదు, తమలపాకు కంకణమే. 5 బొట్లు కూడా పెట్టాలా. పెట్టిన తర్వాత ఏదైతే గరిట ఉంటుందో ఆ గరిటకు కూడా ఒక కంకణం కట్టాలా. మంచిగా పరిశుభ్రంగా బియ్యం కడగాల. బియ్యాన్ని నీళ్లు ఒలకపోయొద్దు అన్నమాట, అందులోనే అద్దెస్తరలాగానే పెట్టాలి. ఎప్పుడు కూడా అమ్మవారికి వండే వాటిని మనం కడగరాదు, అమ్మవారు అలాగే స్వీకరిస్తుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా పచ్చ బియ్యం కూడా చాలా మంది అమ్మవారిలో పోసే బియ్యాలు కూడా కడిగి పెట్టుకుంటారు. అట్లా కడగకుండా దానికి అద్దెస్తరు పోసే అలానే వండుకొని ప్రిపేర్ చేసుకోవాలా. అమ్మవారికి బోనాన్ని పెట్టే ఇవి చాలా మందికి తెలియదు. చాలా మంది కడిగినాకనే ఒలకబోసినాకనే మనం వండుకున్న తీరుగానే పెట్టుకుంటారు. అలా కాకుండా అమ్మవారికి ఏదైతే బోనం కన్నం వండుతామో అవి నీళ్ళు ఒలకపోయకుండా అద్దెస్తారు, అంతవరకే పెట్టుకొని పెట్టుకొని అమ్మవార్లు ఏంటంటే బలిదాన కార్యక్రమాలు ఎక్కి అమ్మవార్లందరికీ పచ్చన్నం ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆటను కానీ మిగతా బలిదానం చేసి అవన్నీ కూడా ఈ అన్నములో బలిదానం అన్నములో ఏదైతే అమ్మవారు రతిగా మనం పోస్తామో ఆ రతిగా పోసిన అన్నంలో ఇవన్నీ కూడా ఏదైతే కసరు అవి అంటారు కదా, అవి చల్లి ఊరు పచ్చగుండాల, వాడ పచ్చగుండాల, పల్లె పచ్చగుండాలని చల్లుతారు కదా. అందుకే పచ్చన్నం మెయిన్. ఏ దేవుళ్ళకైతే ఎక్కువగా కౌసులు కానీ ఏవి నీస్మాంసాలు కానీ ఈ బలిదాన కార్యక్రమాలు లాంటివి లేకుండా ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అమ్మ పరమాన్నమే. మాంసాహారం నివేదన లేని దేవతలకి గుమ్మడికాయ పూజ పరమాన్నం, ఆవు పాలు బెల్లం వేసిన పరమాన్నం. కానీ ఇక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా బలిదానం అనేది కోరలేదు కాబట్టి అది మానవ వాళ్ళు చేసుకున్నది. అది ఎందుకని వచ్చిందమ్మా ఈ ఆచారం? మరి మనకు ముందు నుంచి లేనప్పుడు ఎప్పుడైతే భూమాత ఈ అందరూ పెరిగిపోతున్నారమ్మా, నా గుండె మీద ఎక్కువగా బరిగైపోతుందని శ్రీ మహావిష్ణు వైకుంఠపాలి శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆ భూమి మీద నీవు జననం పెట్టినవు కానీ మరణం పెట్టలేదు, దాని నుంచి నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కూడా బరిగే కదా అని చెప్పి అమ్మ వేడుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరినొకరినొకరును మళ్ళీ అలా చంపుకోండి పెట్టారా లేకపోతే ఎలా మీరు ఒకరినొకరిని భగవంతుడు మనం తీసుకపోతున్నాడు. జీవరాశులు ఒకటి నుంచి ఒకటి దానికి వైరం పెట్టేసి ఆహారంగా తీసుకుంటుండ్రు. ఇప్పుడు వృక్ష జాతులను లేకపోతే పండ్లు పాలలు లేకపోతే ఆకుకూరగాయలను మిగతా వాళ్ళన్నింటినీ కూడా మనం జీవరాశులనే కాకుండా మిగతా వాటిని మనం తీసుకుంటున్నాం. కొన్ని గడ్డి ఆకులములు కూడా కొన్ని జీవరాశులు తీసుకుంటున్నాయి. అలా ఒకటి దానికి వైరం పెట్టేసి ఎలకను చూస్తే పిల్లి కోపం, పిల్లిని చూస్తే
చూస్తే కుక్క పో. ఇప్పుడు మనుషులకు మనుషులే వైరం పెట్టేసి ఒక మనిషికి ఒక మనిషి పడరాకుండా ఒక అన్నదమ్ముళ్ళు కొట్లాడుకుని చచ్చినట్టు, ఒక యారన్లు కొట్లాడుకుని చచ్చినట్టు, ఒక అమ్మ తల్లిదండ్రిని కూడా ఆస్తి గురించి కొట్లాడి చచ్చే కాడికి మనం వచ్చేసినాం, మానవులు వచ్చేసినాం. ఏమున్నా పైసకు సొమ్ముకు ఉన్న ఈ బట్టకు బాండవకు ఉన్న విలువ మనుషులకు లేకుండా అయిపోయింది. అలా మరి ఆ తల్లి ఎలా పెట్టిందో తెలియదు కానీ పూర్వం నుంచే ఇది వామాచారం కింద పూర్వం నుంచే వస్తుంది. అంతెందుకు మహిషాసురుడు అంటే దున్నపోతు కిందనే ఉన్నాడు కదా, ఆయన అవతారం ఏంది మహిషాసురుడు అంటే దున్నపోతు. మరి వినాయకుడు ఏంది అంటే చిట్టెల కన్నం, ఎల్లమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుందంటే పామన్నం, మరి మల్లన దేవుడు ఏ రూపంలో దర్శనమిస్తుందంటే కుక్క అన్నం, కాలభైరవుడు. మరి ఇలా అన్నప్పుడు మహిషాసురుడు దున్నపోత అవతారం కాబట్టి మహిషాసుర వర్ధిని అయింది అమ్మవారు, సంహారం చేసింది మహిషాసురుని. కాబట్టి ఏదో ఒకలాగా పూర్వం నుంచి, ఎందుకంటే పూర్వం మనం గతం చెప్పలేం, ఎందుకంటే పూర్వం నుంచి ఇది మనం ఏ 500 సంవత్సరాలు 600 సంవత్సరాలది మనం చెప్పలేము. ఇది పూర్వం నుంచి ఎలా తెచ్చిండ్రో, పూర్వం ఒక 400-500 ఇండ్ల కింద కూడా గత్తర్ వచ్చింది. ఆ గత్తర్ సమయంలో కూడా మరి తానిష మహారాజు ఇప్పించిండా, మరి అమ్మవారు మైసమ్మ అన్నంగా, మాంకాలమ్మ లాల్దరజ మాంకాలమ్మనంగా, మరి వాళ్ళ కిందనే కాళ్ళ కింద దున్నపో తలకాయ ఉంటది. మరి ఇవ్వాలని ఆనాటి నుంచి వచ్చిందో తెలియదు కానీ పొలిమేరలల్ల పోతలింగాలను నిలిపినప్పుడు, బొడ్రాయిలు పెట్టినప్పుడు అలా తానిష మహారాజు బలిచ్చాడా, మరి ఎవరు బలిచ్చారో తెలియదు కానీ అప్పటి నుంచే ఆచారంగా పోతలింగాలను లేపేటప్పుడు కానీ, పోతలింగాలను కూర్చోబెట్టినప్పుడు కానీ, మైసమ్మ గుళ్ళు కట్టినప్పుడు కానీ, ఊరి పొలిమేరలలో పోలేరమ్మ అన్నప్పుడు కానీ ఈదమ్మ తల్లి అని ఉంటుంది. ఈదమ్మ తల్లిలో కూడా ఈ బలిదాన కార్యక్రమాలు పెడుతూ వస్తున్నారు. అలాగే ఆచారంగా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అది మానవాళి పొట్ట నింపుకోవడానికి కూడా ఏంటంటే వాళ్ళ పేరు ఎవరి పేరు వేసుకోలేరు కాబట్టి ఇప్పుడు భగవంతుడు చంపుతున్నాడు మనకు మనముగా చేస్తలేము కానీ అయ్యో లారీ కింద పడి చనిపోయినరంట, అయ్యో ఆటో గుద్ది చనిపోయినరంట అని అంటారు కానీ దేవుడు చంపిండు అని మాత్రం ఎవ్వరు కూడా అనరు. కానీ ఆ ప్రకారంగా దేవుడు తీసుకపోతుంది ఎలా తన మీద వేసుకోలేడో ఇలా జీవబాలు కూడా చంపుతుంది, తన మీద మానవ వాళ్ళ మీద వేసుకోలేక భగవంతునికి ఇస్తున్నాము అనే దాని మీద ఒకటి నడుస్తుంది. అలా కంటిన్యూ జరుగుతుంది. అలా కూడా ఎన్నో కోట్ల జీవరాశులు ఈ భూమండలం మీద మరణమవుతున్నప్పటికీ ఇంకా కూడా ఎంతో మంది మనుషులు పోతున్నప్పటికీ మనుషులు ఉన్నారు, ఎన్నో జీవరాశులు పోతున్నప్పుడు జీవరాశులు కూడా ఉన్నాయి. అలా తానిష మహారాజు దున్నపోతు బలిని కానీ, మేకల్ని కానీ, పొల్లని కానీ ఆ రోజున తానిష మహారాజే ఈ బోనాన్ని సృష్టించడం అనేది కూడా మనకి ఇప్పుడు ఉన్నది. కానీ అమ్మ ఒకటి చెప్తున్నా, తానిష మహారాజు ఇంకెవరో బోనాలు చేపిస్తే రాలే, మొదటి బోనం చేసింది రేణుకాదేవే. తన భర్త జమదగ్ని గురించి పుట్ట మీద ఎప్పుడైతే ప్రాణం పోయే పరిస్థితిలో నేను ఉంటానో అప్పుడు నువ్వు 7 అంతరాల బోనం తెచ్చి నాకు పెడితే ఆ బోనం తిని నేను బతుకుతా అని చెప్పడం జరిగింది. అమ్మవారు 7 అంతరాల బోనం తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ సత్యన్న బోనాన్ని తన మీనబావలే వచ్చి దొంగ వేషములో వచ్చి రేణుకెళ్ళమ్మ భర్త చనిపోవాలా, నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె భర్త చనిపోవాలా ఖచ్చితంగా అని చెప్పేసి కార్తీక మహారాజు అనుకోవడము. అలా బోనం ఎంగిల్ చేయడానికి 7 మంది దొంగలేశములో వచ్చి బోనాన్ని ఎంగిలి చేసి అలా జమదగ్గిని చనిపోవడం, ఈ బోనం ఎక్కించకపోవడం అలా జరిగింది. కానీ మొదటి బోనం చేసింది రేణుకాదేవి, మొదటి బోనం ఎత్తుకుంది రేణుకాదేవి, మొదటి పూనమ్మకంగా ఊగింది కూడా రేణుకాదేవి. అక్కడికి వెళ్ళి ఈ ఆచారం వస్తుంది, అక్కడికి వెళ్ళి పద్ధతి వస్తుంది. కొన్ని యుగాలు కదా రేణుకాదేవిది, అది ఎప్పుడో స్టాప్ అయిపోయినట్టుంది. మానవవాళి లేదు కదా అమ్మవారు ఉన్నప్పుడు. తర్వాత ఈ మానవ లోకం వచ్చినప్పటికీ తర్వాత తానిష మహారాజు గత్తెర వచ్చినప్పుడే మళ్ళీ ప్రారంభమైంది. ఎప్పుడైతే గత్తర్ వచ్చిందో అక్కడ మాదన్న ఒక ఎంపీ లాగా అన్నమాట. ఇప్పుడు ఎంపీలు ఎలా ఉన్నారో అలా ఒక మంత్రుల్లాగా ఏం చేద్దాం అక్కడ మాదన్న, మరి ఒక గత్తర్ వచ్చింది, చాలా మంది చనిపోతున్నారు కదా, నాకు కూడా అమ్మవారు స్వప్నంలో వచ్చింది, ఏం చేద్దాము అని అంటే అప్పుడు లేదండి బోనాల కార్యక్రమం చేద్దాం, అమ్మవారు వచ్చింది అంటున్నారు కదా అని గోలుకొండ కీల మీద అమ్మవారిని ప్రతిష్ఠించి అలాగే లాల్దరజ మహాకాళి కూడా ఈ యొక్క గత్తర్ అనే వాటి గురించి పేగు వ్యాధి గత్తర్ అనే పేగు వ్యాధి గత్తర్ అనే దాని గురించి మళ్ళీ ఇంకోసారి మూసీ నది ముంచేసినప్పుడు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి బలిదాన కార్యక్రమాలు ఈ బోనాల కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. బోనంతో పాటు అమ్మవారికి కళ్ళు శాఖ కూడా పోస్తూ ఉంటారు. ఈ ఆచారం ఎలా వచ్చిందమ్మా, అసలు ఎందుకు పోస్తారు? అంటే అమ్మవారు అడిగిందా తను, అంటే కళ్ళు అంటే మద్యం కిందికే వస్తుంది, ఆల్కహాల్ అని అంటారు కదమ్మా, అమ్మవారు అడిగిందా ఎప్పుడైనా, మనకు ఉందా అలా ఆచారంలో కళ్ళు శాఖ పోయడం అనేది? కళ్ళు శాఖ అంటే అమ్మ గౌన్ల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాడి చెట్టు ఎక్కినప్పుడు తాడి చెట్టుకు వాళ్ళు ఎక్కినప్పుడు అమ్మవారికి సూర్యశాఖలు అంటారు. పూర్వకాలాన 30 కోట్ల దేవతలు కళ్ళు తాగి వాళ్ళు ఏం పని చేయకుండా
బేహోష్ అయిపోతున్నారట పైన. అంటే చిన్న కథనం, నాకు తెలిసిందే చెప్తున్నా, ఇంకా అది నిజమా అబద్ధమా తర్వాత. అయితే పైలోకంలో దేవతలందరూ కూడా అది చాలా మత్తు ఇస్తుంది కదా, ఆ కళ్ళు తాగి వాళ్ళు ఎటువంటి వాళ్ళ ఏవైతే వృత్తులు ఉంటాయో వరుణదేవుడు గాలిదేవుడు అని ఇట్లా అలా ఈ కళ్ళును స్వీకరించే వాళ్ళట. అలాంటిది వాళ్ళు ఏమీ చేయకుండా ఉన్నారని చెప్పేసి వాళ్ళ అమృతాన్ని సృష్టించుకొని ఈ యొక్క పానకాన్ని సురాపానకం అని చెప్పి పైనుంచి కింద వేయడం వల్ల అప్పుడే ఈ తాడి చెట్లు ఉద్భవించినాయి అని చెప్పి నేను వినడం జరిగింది ఒక కథనంలో. అలా అప్పటి నుంచి గౌన్ల వారు ఎవరైతే తాడి చెట్లు ఎక్కుతారో ఆ ఎక్కిన తాడి చెట్లు ఎక్కినాక కిందికి దిగినప్పుడు ఎల్లమ్మ శాఖ అని చెప్పేసి శాఖ పోస్తారు. అలా అప్పటి నుంచి కూడా ఈ గౌన్ల వారు తాడి చెట్టు దిగంగానే ఎప్పుడైతే ఎంగిల్ చేయకుండా మనం ఎందుకంటే పవిత్రమైంది, అది ఎవరు తయారు చేసింది కాదు, అది స్వయాన ఒక వృక్షము పాలన మన బిడ్డలకైనా అమ్మవారు సృష్టించినటువంటి కళ్ళు. అది తాగితే కూడా ఎన్నో రోగాలు నివారణ. ఇప్పుడున్న మద్యం నరమానవులు మనుషులు తయారు చేసింది, అది ఎంత తీసుకుంటావో అంత తొందరగా సావు వచ్చేస్తుంది. చచ్చిపోవాలి ఒక ఖచ్చితంగా ఒక నెల 2 నెలల్లో చచ్చిపోవాలి అనుకుంటే మాత్రం మనుషులు తయారు చేసింది తాగాలి. లేదు అంటే చాలా రోజుల వరకు బతకాలి అంటే కళ్ళు తాగితే ఏం కాదు. ఇందులో కూడా కొన్ని మేర్రాలు పోవడానికి లేకపోతే కొన్ని రోగాలు పోవడానికి క్యాన్సర్ నివారణకు కూడా కొద్ది పనిచేస్తుందని ఈ మధ్య కాలంలో నేను విన్న కళ్ళు గురించి. అంత పవర్ఫుల్ కాబట్టి అమ్మవారే తన గురించి, ఎందుకంటే అన్ని ఇప్పుడు ఎన్ని లిక్విడ్స్ ఉన్నాయి అన్ని లిక్విడ్స్ మనం సృష్టించుకున్నాం తాగేటివి, ఇది స్వయాన అమ్మవారు సృష్టించుకుంది కాబట్టి ఇది నాది అనేది కూడా అమ్మవారిది ఉంటది కాబట్టి ఆమెకు చూపింది తాగితే కోపం వస్తుంది. అందుకే అమ్మ ఇగో వాటు అని అమ్మకు. ఇంకోటి చల్లని శాఖ అని కూడా ఉంది కళ్ళుకు. అమ్మ కళ్ళు శాఖ, చల్లని శాఖ, ఇది పెరుగు శాఖ, ఇది బెల్లం శాఖ అని కూడా. చల్లని శాఖ అంటమ్మా, చల్లని శాఖ అంటే మజ్జిగ అట్లా కూడా పోస్తారు. ఇప్పుడు మనం కూడా తాగితే చల్వ అంటాం కదా, పెరుగు తాగితే చల్వ అని అంటాం కదా, అలాగా చల్వ కిందికి అన్నమాట. ఈ పెరుగు శాఖ, కళ్ళు శాఖ, పచ్చి పులుసు శాఖ, ఇవన్నీ కూడా చల్లని శాఖలే. పచ్చి పులుసు తిను పెయి బాడీ ఒకవేళ హీట్ ఉన్న చల్లబడుతుంది అంటారు కదా, ఇవన్నీ చల్లని శాఖల కిందనే ఉన్నాయి. అమ్మ మామూలుగా ఊళ్ళల్లో అయితే ఇంతకు ముందు కాలంలో ప్రతి ఒక్కరు కూడా బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్లడం, సమర్పించడం అనేవి అయితే చూస్తూ ఉంటాం. అవన్నీ అంటే తెలుసో తెలియకో అసలు ఏంటి, ఎందుకు బోనాన్ని సమర్పించాలి ఇవన్నీ తెలియకపోయినా ఒక సాంప్రదాయంగా అందరం తీసుకెళ్లే వాళ్ళం. అయితే ఇప్పుడు శివశక్తులైనా సరే, జోగినీలైనా సరే, అందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకించి బోనాల పండుగ అనగానే వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత నాట్యం చేస్తూ వీళ్ళు ఇంత అలంకరించుకొని అమ్మవారి ముందే ఒక అమ్మవారిలా రెడీ అయిపోయి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. నిజంగా సామాన్య మానవులు సమర్పించిన, వాళ్ళు సమర్పించిన అమ్మవారు ఒకే రకంగా స్వీకరిస్తారమ్మా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇంతకుముందుకు నన్ను ఇదే క్వశ్చన్ వేరే వాళ్ళు అడగడం జరిగింది. అమ్మ ఏ బిడ్డలకైనా ఒక అమ్మకి వంకర తింకరగా కొడుకు పిల్లలు పుడుతుంటారు, అందమైన పిల్లలు పుడుతుంటారు, కానీ అందరికి సమానత్వమైన ప్రేమనే అమ్మ వంచుతుంది. కాబట్టి మీరు పెట్టినా ఇంత అలంకరణలో మేము పెట్టినా ఒకటే, కానీ ఏంటంటే డిఫరెంట్. ఇక్కడ మీరు ఆడరు, నాట్యం చేయరు. బోనం అంటేనే అమ్మవారు కాబట్టి ఆమె కూడా ఆడుతూ మా తల మీద ఆమె కూడా ఆడుతూ మమ్మల్ని ఆడిపిస్తూ తీసుకెళ్తుంది కదా. కొద్దిగా భగవంతునికి అందరు కనెక్ట్ గారు. ఇప్పుడు కొంతమంది శివునికి ఎవరు ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు అంటే అఘోరలు, నాగ సాధువులు, ఇలాంటి వాళ్ళు, తపస్వీలు ఎక్కువ ధ్యాన ముద్రలో ఉండే వాళ్ళు భగవంతునికి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నట్టు మేము కొద్దిగా దగ్గరలో అంతే అన్నమాట. మీకు మాకు తేడా, మేము ఒక 10 అడుగుల ముందు ఉంటాం, ఈ 10 అడుగుల వెనక. కానీ వెనక ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళు అందరూ సమానమే, అందరూ ఆ అమ్మ బిడ్డలే. మీరు పెట్టినా మేము పెట్టినా సమానంగా స్వీకరిస్తారు. అమ్మ బోనాలు అనగానే మనకు పోతురాజులు కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. ఖచ్చితంగా బోనాలు అనగానే పోతురాజులు ఉండాల్సిందేనమ్మా? ఏంటి సంబంధం బోనాలకి సంబంధం? ఎట్లా అంటే ఇప్పుడు మరి మీకు రాఖీల పండుగ ఖచ్చితంగా అన్నదమ్ములు కావాల్సిందేనా? కావాల్సిందేనా? మరి అలాగే అమ్మకు కూడా రక్ష కావాలిగా. ఇప్పుడు మేము బోనం ఎత్తుకుని ఆడుతుంటే ఒక 1000 మంది ఉన్నప్పుడు జర తొక్కిసలాట దుబ్బడం అవుతుంటది. మా అన్నదమ్ములు కొంతమంది ఉంటారు, మన స్వామిని కాపాడదాం, మన అమ్మని కాపాడదాం, అమ్మని ఎత్తి మీద ఉన్న బోనాన్ని కాపాడదామని. ఎలా వాళ్ళు మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని రక్షిస్తున్నారో అలాగే అమ్మవారి గుడి కొంతమంది గన్ మ్యాన్లని, బాన్సర్లను పెట్టుకుంటుంటారు బోనాన్ని భద్రత గురించి. అలా అమ్మవారు 7 అక్కజెల్లలకు తోడబుట్టిన ముద్దుల తమ్ముడు కదా, మా తమ్ముడు మా ముందు ఆడాలి పాడాలి అనేది వాళ్ళకు కూడా ఉంటది. కాబట్టి వాళ్ళందరి సరిత తమ్ముడిని ఆడించుకుంటుంటారు. అలా మళ్ళీ వాళ్ళ సరౌండింగ్ తిరుగుతూ భద్రత చేస్తూ ఉంటాడు. అక్కలకి రక్షక భట్టుడు అన్నమాట. కాబట్టి వాళ్ళ చాలా పెద్ద బంధం. నల్లపోచమ్మది, పోతరాజుది, ఎల్లమ్మది చాలా
అనుబంధం. అలాగే మనందరూ కూడా అక్క తమ్ముళ్ళ అనుబంధం మహా గొప్పది. అమ్మ శివసత్తులు, జోగినీలు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. అసలు వాళ్ళకు వీళ్ళకు మధ్య వ్యత్యాసం ఏంటమ్మా? శివశక్తి అంటే శంకరునిలో ఒక భాగం అని అర్థం. జోగిని అంటే రేణుక ఎల్లమ్మ కొన్ని కష్టాలు పడినప్పుడు జోగురాలయ్యింది. అయితే శివశక్తి అనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు జోగిని వ్యవస్థకు వచ్చిన వారు జమదగ్ని స్వామిని లగ్గమాడతారు. సాక్షాత్తు రేణుక ఎల్లమ్మ కిందనే ఉంటారు వాళ్ళు. సంసారము గాని ఏమి లేకుండా అన్ని త్యాగం చేసి అమ్మవారి పేరుట ఉండి స్వామి అమ్మవారు భర్త ఎవరైనా ఉన్నారో జమదగ్ని వారిని కళ్యాణం చేసుకుని జీవితం అంతా అలాగే భక్తి పరవశములోని ఉండిపోతారు. శివశక్తి అనడం శివుడు అర్ధభాగం ఎలా తీసుకున్నాడో పార్వతీదేవిని అర్ధనారీశ్వరుడు, అలాగే మేము కూడా మా జీవితంలోకి ఒక అర్ధభాగం అంటే మేము భార్యను తెచ్చుకొని అదే మ్యారేజ్ చేసుకొని అలాగే సంసారము సాగరము పిల్లలు జల్లలు కష్టము సుఖం అన్ని ఉంటాయి. అదే తేడా. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే అమ్మవారి సేవలో ఉండిపోయే వాళ్ళని అది అలా చెప్పడానికి వీలున్న పదమే ఇది అన్నమాట. శివశక్తులు వీళ్ళు, జోగినీలు వీళ్ళు అని చెప్పడానికి అనమాట. జోగినీలు అనే వాళ్ళు ఏంటంటే దేవుని పేరుట ఉండడమే కాకుండా రంగాలు ఎక్కడం కూడా, అమ్మవారి దేవాలయానికి రంగం ఎక్కడం అది కూడా మెయిన్ పాత్ర. అది కావాలి అంటే సంసారం లేనోళ్ళు, జీవితం మీద అంటే భర్త ఉండాలి పిల్లలు ఉండాలని ఆ కోరిక లేని వాళ్ళే ఒక కన్య కావాలి కాబట్టి వాళ్ళు జోగిని వ్యవస్థలు ఉన్న వాళ్ళే ఈ రంగం ఎక్కుతారు. మిగతా ఈ బోనాల కార్యక్రమం కాకుండా వారం వారము కొలుపు చెప్పడమే కాకుండా పండుగలు దేవుని లగ్గాలు కూడా చేస్తుంటాం. అలా శివశక్తి అనేది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు శివశక్తులు, మ్యారేజ్ చేసుకోకుండా దేవుని పేరు మీద ఉన్న వాళ్ళు జోగినీలు. అమ్మ రంగం అన్నారు కదా, అసలు రంగం అంటే ఏంటమ్మా? ఎందుకు చెప్తారు? భవిష్యవాణి అంటుంటారు. అసలు ఏంటమ్మా ఇదంతా? దాని గురించి అంటే రంగం ఏంటి అంటే ఇప్పుడు ఈ గుడిలో అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగినప్పుడు మీరు మీ వారు మీరు అందరూ చూసుకుంటుంటారు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా. ఒక పెద్ద జాతర చేయాలి అన్నప్పుడు అందరూ కాదు, అక్కడ కొన్ని వందల మంది 1,00,000 మంది పని చేస్తే కూడా సరిపోయిన ఒకటి ఉంటది జాతర. కొన్ని వేల మంది దానికి కష్టపడతారు. ఎవరితోనే మన మిస్టేక్లు జరిగినాయా, లేకపోతే ఆ గుడిలో అన్ని రకాలుగా కార్యక్రమాలు జరిగినాయా, నీ పేరుట హోమము చండి హోమము హోమాలు ఉంటాయి, ఆ హోమాలలో నువ్వు సంతృప్తి చెందినవా, తర్వాత బోనాలు లక్షలాది మంది బోనాలు వచ్చినాయి, అందరూ కూడా అంటుముట్లు తలగకుండా మంచి పరిశుభ్రంగా తెచ్చి నీకు బోనం పెట్టినరా అమ్మ, మరి నీకు అందరి నుంచి వచ్చిన వడిబియ్యాలు మంచిగా అందినాయా, అన్ని కార్యక్రమాల గురించి మరి చెప్పాలంటే ఒకరు కావాలా, ఆ ఒకరే జగన్మాత. పచ్చికుండ రంగం మీద ఒక జోగిని నిలబెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తేనే అమ్మ వచ్చినప్పుడు చెప్తారు ఇది మిస్టేక్ అయ్యింది, ఇది ఇట్లా అయ్యింది, అది అట్లా అయ్యింది, ఈసారి వానలు కూడా జోరు మీద ఉన్నాయా, కుండపోత వానలు ఉన్నాయా, మామూలు వానలు ఉన్నాయా, ఎండలు ఎట్లా దంచి కొడతాయి, మీరందరూ సల్లంగా ఉంటారా, ఈ ఏడాది అంతా మీరు సల్లంగా ఉంటారా, లేదంటే మీరు కష్టాల పాలవుతారంటారా, లేకపోతే నాకు ఈ పలానా ఈ సంవత్సరం నాకు తృప్తి కాలేదు, నాకు ఇది ఇచ్చేది ఉండే నాకు ఇది ఇయ్యలే, ఆమె దున్నపోతుని అడుగుతుందా, మేకని అడుగుతుందా, లేకపోతే ముక్కుపోగుని అడుక్కుంటుందా, లేకపోతే ఏమన్నా బంగారంతో కాసుల దండ అడుక్కుంటుందా, ఆమె కూడా ఉంటది కదా అలంకరణ. కాబట్టి అతిలోక సుందరి అని పేరు ఉన్నది. అతిలోక సుందరి లావణ్య రూపిణి జగన్మాత, శివుని బిడ్డ శివనెల్లి మాత, అఖండ జ్యోతి రేణుకా మాత. కాబట్టి ఆమెకు కూడా ఇప్పుడు ఆ శివుని విష్ణులో కూడా ఉంది కదా, అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణు, అభిషేక ప్రియుడు శివుడు అన్నట్టుగా అలా అలంక ప్రియురాలు అమ్మవారు. ఎంత అలంకరణ చేస్తా అంత ఆనందపడుతుంది. కాబట్టి మరి నీ అలంకరణ నచ్చిందా, మనం చేసినాం అలంకరణం కాబట్టి నీ అలంకరణ నీకు మేము చేస్తే నీకు నచ్చిందా, మంచి చేసిర్రు బిడ్డ, నా రూపం బాగుంది, నా గుడి గోపురం బాగుంది, చక్కగా కలర్లు వేసిర్రు, యాపాకు తోరణాలు కట్టిండ్రు అని అవన్నీ చెప్పుకోవాలంటే అమ్మ కావాలి కాబట్టి అమ్మని ఆహ్వానించడానికి రంగం కార్యక్రమం. ఓకే అమ్మ, అట్లా చెప్పడానికి ముందు ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేసి అమ్మవారిని పైకి వచ్చే విధంగా చేస్తారమ్మా? పచ్చికుండ అన్నప్పుడు కుమ్మరోళ్ళు ఎవరికి వాళ్ళు పచ్చికుండనివ్వరు వాళ్ళు, ఎందుకంటే అదే కుండతో వాళ్ళను నాశనం చేసి పతనం చేసేది కూడా ఉంటది అందులోనే పచ్చికుండలో. ఒక్కొక్కరి కుల వృత్తులకు ఒక్కొక్క దాని మీద హార్ట్ టచింగ్ ఉంటది, అర్థమైందా. ఇప్పుడు బోనం, రాకేష్ బోనం, నేను వేరే కులస్తుని కానీ బోనం అనేది నేను ప్రియమైన భక్తుని. రాకేష్ బోనం, బోనం రాకేష్ అని పేరు పెట్టుకున్నా కాబట్టి ఈ బోనాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా పడేస్తే నాకు ఎంత కోపం వస్తుంది. కాబట్టి అలా ఆ యొక్క కుండ అనేది కూడా రథం భంగం వాటిల్లకుండా అది ఎవరికి ఇయ్యరు వాళ్ళు, యాక్చువల్ గా ఒక దేవాలయానికి మాత్రమే ఇస్తారు. అది కూడా డప్పు శబ్దులతోని డోల శబ్దములతోని పోయి ఎదుర్కొని పసుపు కుంకుమలు బియ్యము చీర ఆ కుమ్మరి వాళ్ళకి ఇచ్చి ఎదుర్కొని వస్తారు. తెచ్చి అక్కడ ఏదైతే కుండ పాతి పెడతారో అక్కడ పటం వేసి పెట్టి బైండ్ల వారు పంబాలోళ్ళు
జగ్గులోలని ఉంటారు, డప్పులోలని ఉంటారు, ఒగ్గు పూజారులు ఉంటారు. అందరు రడివేడి శబ్దములు పెట్టి శివగంటకాలు చదువుతారు. ఒగ్గు పూజారులు రావే రావే ఎల్లమ్మ, నేను రాజుల గొలుదురు ఎల్లమ్మ అని ఇట్లా ఏవైతే నామాలు ఉంటాయో ఆ పదం చూడండి, రావే రావే ఎల్లమ్మ, నేను రాజుల గొలుదురు ఎల్లమ్మ. అట్లా 130 కోట్ల దేవతలు కూడా నీకు దాసోహం అన్నారమ్మా. నువ్వు ఇక్కడికి రా తల్లి, మేమందరం దాసోహం అంటున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 96 కోట్ల మంది దేవతలు నీ ఒక పలుకుకి ఇక్కడ అందరం ఆధారమైనమమ్మా. ఒక్క పదం నీ బంగారమైన మాట చెప్పిపో తల్లి అని ఆవాహనం చేస్తే వచ్చేస్తుంది. అప్పుడు ఇట్లుంటాం. ఆ టైంలో జోగిని కూడా గవ్వల పేరు లక్ష్మీ గవ్వలు కదా, ఆ గవ్వలలోనే ఉంది లక్ష్మీమాత. కాబట్టి ఇలాంటి లక్ష్మీ గవ్వలు పూలహారాలతోని మంచిగా నొష్టి నిండా బండారు కుంకుమతోని నిండు ఉంటది. కాబట్టి అందరూ ఎదురు చూస్తుంటారు. కాబట్టి చాలా ఘనంగా అమ్మవారు తేజోయమానంగా వచ్చి ఆమె బంగారు పలుకు చెప్పిపోతుంది. ఎవ్రీ ఇయర్ అందరినీ చూసుకుంటా అంటుంది. అలా ఎవ్రీ ఇయర్ అందరినీ చూసుకుంటాను, సల్లంగా ఉంటారు మీరు అని చెప్తుంది. అలాగే సల్లంగా ఉన్నాం. ఈ భారతదేశంలో ఇంత పూర్తి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అమ్మ మీరు గమనించండి. ఈ బోనాల కార్యక్రమాలే కానీ, బతుకమ్మనే కానీ, మిగతా అన్ని ఫెస్టివల్ మీద మనకి ఇంత గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ చావులు తక్కువ తెలంగాణలో. మిగతా అంటే భారతదేశంలోనే చాలా తక్కువ అని చెప్పుకోవాలి కరోనా మహమ్మారి చావులు. మిగతా అమెరికా కానీ లేకపోతే చైనా కానీ చాలా లక్షలాది కోట్లలో వాళ్ళు చనిపోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నష్టం కూడా జరిగింది. భారతదేశంలో చాలా నమ్మకాలు ఎక్కువ. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాళ్ళు లేరంటారు. దేవుడు లేడు, ఓన్లీ సైన్స్ ఉంది అంటారు. కానీ సైన్స్ ఉంది అన్న వాళ్ళు కూడా ఏదైతే రాకెట్ తయారు చేసి పైకి పంపుతున్నారో వాళ్ళు కూడా గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ వేయడం చేస్తున్నారు. అంటే ఎక్కడనో మీరు ఏదో సైన్స్ లో దేవుడు లేడు అనుకుంటూనే దేవుడు ఉన్నాడని మీరే నిరూపిస్తూ మమ్మల్ని అందరినీ మీరు నమ్మొద్దంటే అది ఎంతవరకు నిజం? మేము కన్నుమరుగయ్యేదాకా, ఈ ప్రాణము బొందలు పోయేదాకా అమ్మను వదిలేది లేదు, అమ్మ బోనాన్ని వదిలేది లేదని కూడా ఈ యొక్క సమక్షాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే బోనం రాకేష్ అనగానే ఒక గుర్తింపు ఉంది, వినగానే ఉంది కదమ్మా. అయితే అసలు మీకు ఈ పేరు ఎలా వచ్చింది? మీరు పెట్టుకున్నారా, లేదంటే మీరు అమ్మవారి సేవకు అంకితం అయిపోయారు కాబట్టి అలా పేరు వచ్చిందా? అసలు మీ నిజమైన పేరు ఏంటి? ఒకవేళ ఏదన్నా పేరు పెట్టుకోవాలన్నా ఎల్లమ్మ తల్లి వస్తుంది కాబట్టి ఓ ఎల్లమ్మ అని పిలవచ్చు నన్ను కూడా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంటి పేరుతో పిలవచ్చు. కానీ బోనం అనేది పిలవాలని ఎవరికి అనిపిస్తుంది అట్లా. అయితే ఒక అర్జెన్స్ వాళ్ళ ఇంట్లో నేను పండుగ చేస్తుంటే వాళ్ళు పక్కింట్లో వాళ్ళకి నా బరుగు బాధ్యతలని పక్కింటి వాళ్ళకు చెప్పిండ్రు. ఆ స్వామికి నీళ్ళు ఇవ్వండి, ఛాయ్ అడగగానే ఛాయ్ ఇవ్వండి, మేము జర తక్కువ జాతోళ్ళం కదా, స్వామివారు మళ్ళా పెద్ద కులస్తుడు, ఏమన్నా మళ్ళీ కోపమయ్యగాల అంటే నేను అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మా ఇంటికి మీరు వచ్చినప్పుడే ఏ కులం అని కూడా అడుక్కున్నాకనే నేను పండుగ తీసుకునేవాడిని కదా, ఒప్పుకునేవాడిని కదా. నాకు అలాంటి ఫీలింగ్ లేదు కాబట్టి నేను వచ్చినాను. మీకు అంత పూర్తి మీకు అనిపిస్తలేదా? మీరు చీర కాలాల సందులు అనుకొని దూరం నడవడము, నాకు టచ్ కాకుండా మీరు దూరం ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. మీకు ఆ ఫీలింగ్ ఉంటే మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతా, మీ కులస్తులను పిలిపించి పండుగ చేసుకోండి అన్న. మీరు నా ఎదురుగా ఉంటారు, మీ ముక్కులో గాడుపు నా ముక్కులోకి వెళ్తుంది, నా ముక్కులో గాడుపు మీ ముక్కులోకి వెళ్తుంది. పంచభూతాలన్నింటినీ ఆస్వాదిస్తున్నాం, అందరం ఆస్వాదిస్తున్నాం. నాకు సపరేట్ సూర్యుడిని తెచ్చి, నాకు సపరేట్ చంద్రుని తెచ్చి, నాకు సపరేట్ వాయుదేవుని తెచ్చి నీ తరం అవుతుందా? కాదు కదా. మరి ప్రకృతిని అందరినీ మనం అందరం ఒక సమానంగా ఆస్వాదిస్తున్నప్పుడు ఈ పదం నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు? నాకు లేనిది నువ్వు ఎందుకు నా మనసు బాధ పెడతారు? మీరు అన్ని పెద్ద కులస్తులకి ఇచ్చిరు పోస్టులు ఏవి, నాకు నీళ్ళు ఇచ్చేది, చాయ్ ఇచ్చేది, స్నానానికి గాని, తినడం గాని, పండుకోవడం కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనేనట. నాకు నచ్చక అమ్మవారి ఆన ఈ క్షణం నుంచి మీరు కులం తలం తీయొద్దు, నేను రాకేష్ గౌడ్ కాదు, రాకేష్ బోనం. అందుకే ఇప్పుడు ఎక్కడ కూడా నా గౌడ అనే పదం రాదు, ఎవరి నోట కూడా వినిపించేది ఎవరైనా అంటారు. అట్లా ఒకవేళ అన్నా కూడా ఎవరో మాకు తెలియదు. అదే రాకేష్ బోనం అనేది మీరు ఏ మూల గ్రామానికి ఏ ఊరికైనా నన్ను చూసినా చూడకుండా కనీసం ఆ పేరన్నా మేము విన్నాం రాకేష్ బోనం అనేది మేము విన్నాము, చూసినాం కూడా అంటారు. ఈ మధ్య యూట్యూబ్లలో లేకపోతే ఈ మధ్య టీవీలలో చూసినామంటే ఒకప్పుడు టీవీ ఛానల్ TV9 అలాంటిది ఇప్పుడు టీవీలలో పెద్ద పెద్ద టీవీలు వచ్చేస్తున్నాయి, నెట్ టీవీలు. కాబట్టి అందరూ నేను టీవీలో చూసినామమ్మా అని చెప్పి సంబరపడతా ఉంటారు. మా నాయనమ్మకు స్నానం చేయించింది కానీ, లేకపోతే మా నాయనమ్మకు దాదాపు 2 సంవత్సరాలు సేవ చేసిన, ఇక అవన్నీ చెప్తూ వస్తారు. మీ కూతురు చనిపోయిందని కానీ, లేకపోతే నానమ్మ
ఇట్లా సేవ చేసినావు, మీ అమ్మకు కూడా నువ్వు మదర్స్ డే చేస్తావు కుటుంబ కాబట్టి విషయాలన్నీ గుర్తు ఇవన్నీ చేస్తూ కూడా అందులో ఉంటారు. నేను వేస్తూ ఉంటాను, ప్రజలోకం చూస్తూ ఉంటారు మ్మ్. కాబట్టి వాళ్ళందరూ నా ప్రేమ భావనని మళ్ళీ నన్ను తలుస్తూ ఉంటారు, నన్ను యాద్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఏమి రుణం తీర్చుకోవాలో తెలియదు, కానీ ఇంతింత చిన్న పిల్లల కాడికి వెళ్ళి నేనంటే పంచప్రాణం, అది మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవాలి. నేను ఏం సంపాదించినో బోనం ఎత్తుకొని అని ఎవరన్నా అడిగితే నేను ఏం సంపాదించలే, నన్ను చాలా గొప్పగా లక్షలాది మంది హృదయాలు సంపాదించినని మాత్రం గొప్పగా చెప్పుకోగలను. సంతోషం. అందుకే రాకేష్ బోనం పేరు పెట్టుకున్నా. ఏ కులస్తులు నా ముంగలు ఇప్పుడు తీయరు, ఎందుకంటే నాకు కులంకి పేరు లేదు కదా ఇప్పుడు. అప్పుడు ఉండే రాకేష్ గౌడ్ అనేది ఉండే, ఇప్పుడు లేదు కాబట్టి రాకేష్. ఈ బోనం ఎంతమంది చేస్తారమ్మా? ఇప్పుడు నేనే వేస్తున్నా మీ క్వశ్చన్. ఎన్ని కులస్తులు చేస్తారు? ఒకప్పటి కాలంలో అయితే ప్రత్యేకించి కులం అనే ఉండేదమ్మా నిజంగా చెప్పాలంటే. అవును. ఇప్పుడు అమ్మవారికి మొక్కుకొని ఎవరైనా కొంతమంది చేస్తున్నారు కదా. చేసేవాళ్ళు, ఆ గుడి మెట్లు కూడా ఎక్కువ ఉందరు కులస్తులు ఎక్కించేవాళ్ళు, అవును, ఇప్పుడు అవును. లేదు అది. లేదు కాబట్టి అన్ని కులస్తులు చేసేది బోనం. బోనం. ఈ బోనం కూడా కదిలి వెళ్ళాలంటే ఎందులో మనం ఎన్నో పెడుతున్నాం, అది చూసి కూడా మనం అర్థం చేసుకోవాలి. డప్పు కొడుతున్నాడు మాదివాడు, అందులో ఈ కుండ, ఇప్పుడు అంటే బిందెలు కొట్టి కుండ కుమ్మరాయన, వాళ్ళ బియ్యము పలానా రైతు, రైతు. ఆ రైతు ఏం కులమవుతుంది. కాబట్టి ఇట్లా ఒక మరణం అయిపోతే కూడా, ఒకరు చనిపోతే కూడా సబండా కులస్తులు గలవంది కాదు అక్కడ. ఎందుకంటే గుడికి కలర్ లేయాలంటే సాకలు, అంటే ఇప్పుడు ఈ బోనాల పండుగకు కూడా కలర్ లేయాలంటే సాకలు. ఇప్పుడు ఎవరెవరో కులస్తులు కలర్లు వేసేస్తున్నారు, కుండలు అమ్మేస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ అమ్మవారు అందరికీ కూడా ఇట్లా ఉండాలా, నా బోనం పండుగ అంటే పలానా ఒక కులస్తులకి అని పెడితే కూడా నా పిల్లలందరూ అలుగుతారు, బాధపడతారని అందరు కులస్తులు, ఇది అందరూ నా బిడ్డలే, అందరూ సమానత్వమే అని అమ్మని నిరూపిస్తుంది. ఇక్కడ మీరందరూ కలిసి ఉండండిరా, నా బోనమన్నం అక్కడ పెట్టండి, మీరందరూ నైవేద్యాన్ని స్వీకరించండి, అందరూ ఐకమత్యంగా కలిసి ఉండండి అని ఇక్కడ అమ్మవారే మనకు తెలియజేస్తుంది. సాధారణంగా అబ్బాయి అమ్మాయి ఎవరికి వాళ్ళు వాళ్ళ అంటే పర్సనాలిటీకి తగ్గట్టు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ వస్త్రధారణ వాళ్ళే నేను ఇంకా స్టైల్ ఆ రకంగా ఆలోచిస్తుంటారు. మీరు ఒక అబ్బాయి అయ్యుండి ఇట్లా అమ్మవార్ల అలంకరించుకోవడం ఒక అమ్మాయి లాగా, ఇదంతా అసలు మీకు ఎందుకు అనిపించింది? ఏ వయసు నుంచి మీరు ఇలా అమ్మవారి సేవలో ఉన్నారు, ఇలా రెడీ అవుతున్నారు? ఎందుకు ఇలా అసలు మారాల్సి వచ్చిందమ్మా? ఎంతటి వారైనా కానమ్మా, పూర్వకాలంలో కూడా అమ్మవారి రూపం అంటే ఆడ రూపాన్ని శ్రీ మహావిష్ణువు గాని మోహిని రూపంలో అవతారం ఎత్తింది. ఒక ఆడ రూపంలో శంకరుడు ఎత్తిన చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా అండాల అది మన పద్మావతి గురించి కూడా ఎత్తడం జరిగింది. ఆకాశరాజు కూతురు పద్మావతిని కళ్యాణం ఆడనికి కూడా ఆయన కూడా శ్రీనివాసుడు ఎత్తడం జరిగింది. అలా అమ్మవారి రూపాన్ని ఆడ రూపాన్ని అందరూ కూడా వేసుకున్నారు. ఇలా మేము వేసుకుంటున్నామంటే మాకేదో షోక్ కాదు, ఒక అమ్మవారు మా మీద ఆవాహనమైంది కాబట్టి ఆమె కోరుకుంది, నా రూపాన్ని మీరు ధరించండి, నా రూపాన్ని ధరించి నా యొక్క బోనాన్ని తీసుకొని రండి అని స్వయాన అమ్మనే తెలియజేసింది. కాబట్టి ఎంతమంది పురుషుల మీదకి వస్తుందో అమ్మ, అంతమంది పురుషులు అమ్మవారు అలంకారం అమ్మవారు చెప్పారమ్మా కల్లో అమ్మనే తెలియజేస్తారు, అందరికీ తెలియజేస్తారు. 7 ఏళ్ల పిల్లగానప్పుడు చెప్పింది, నేను 13-14 ఏళ్ల వయసు నుంచి అమ్మవారి సేవలో ఉన్నా. అంటే మీకు 7 ఏళ్ల వయసు అప్పుడు చెప్తే 13 ఏళ్ళు అంటే ఒక 4-5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు కదా, ఎందుకని అప్పుడు? ఎందుకంటే ఆలోచన చేయడం, ఎందుకంటే ఈ రూపం బాయ్స్ గా ఉండాలి, మగవాడు మగవాడు లెక్క ఉండాలి, ఆడపిల్ల లెక్క ఉండాలి. ఆడపిల్ల మరీ జీన్స్ టీషర్ట్ వేసుకొని విచ్చలవిడిగా తిరుగుతా అంటే అది లోకం ఒప్పుకోదు. చీర కట్టుకుని తిరుగుతా అంటే ఒక మగపిల్లాడు అట్లా తిరిగితే లోకం ఒప్పుకోదు. మరి ఏమంటారు, చేయమంటారా లోకము? సరే అమ్మా జగన్మాత అని చేతులెత్తి దండం పెడతారా? ఏంది ఇది, ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు అమ్మా, నువ్వు చీరగట్టు నీ అలంకరణ ఏమంటున్నావు? లోకం ఒప్పుతుందా? ఇవాళ రేపు స్వయాన కైలాసంకెళ్ళే త్రిశూలం పట్టుకుని వస్తే ఏ డ్రామా ఆర్టిస్ట్ అమ్మా నువ్వు ఏళ్ళకెళ్ళి వచ్చినావని అడుగుతారు. అలాంటి కాలంలో ఉన్నాం మనం, ఏ డ్రామా వచ్చినవని అడుగుతారు. అలాంటిది మరి మనము మానవులం. చీ అంటే చీ, మన జన్మనే చీ, మనిషి అనే దాంట్లో మనం ఉన్నాం. ఈ చీ అనే తత్వంలో ఎంతమంది మనల్ని గొప్పగా మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మనం తిట్టుకునే వాళ్ళు ఉన్నారు అనేది నాకు సందేహం ఉండి, చిన్న వయసు కదా, ఇంకోటి ఈ రూపము ఈ చిన్న వయసులో వేస్తే బాగుండదు అని ఆగడము. తర్వాత 13-14 ఏళ్ల వయసులో 7 అడుగుల ఎల్లమ్మ దేవాలయం కట్టడము అమ్మ కట్టించింది నాతోని. 7 అడుగుల ఎల్లమ్మ, ఆల్మోస్ట్ ఈ పిల్లర్ ఎంత ఉందో ఆ పిల్లర్ అంత ఎత్తు, ఒక గరడ స్తంభం అంత ఎత్తు అమ్మవారిని ప్రతిష్ఠించమని అమ్మవారు చెప్పడం. ఆ తర్వాత అమ్మ గుడి కట్టి, ఆ గుడి కట్టినప్పటి నుంచే మనము అమ్మవారి సొంతంగా 7 అడుగుల ఎల్లమ్మ మా ఇంట్లోనే కట్టినాము. 7-8 పాములు ఉన్నాయి పుట్టలో. అలా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అమ్మవారి రూపం వేసుకున్నా నేను. మా అత్త వాళ్ళకు కూడా తెలుసు, మా మేనత్త మా అత్త వాళ్ళంటే మా మామ వాళ్ళకి
తెలుసు. అలా అమ్మవారి రూపాన్ని చూసి కూడా నాకు అమ్మాయిని ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఏళ్ళైనాక అమ్మవారి చీరలో ఉన్న తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. అలా చీర మాత్రం అమ్మవారు కట్టమంటేనే కడతారు తప్ప లేదంటే లేదు. థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో పుట్టుక నుంచి థర్డ్ జెండర్స్ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. పుట్టుక నుంచి వాళ్ళు 5 ఏళ్ళ పిల్లలైనప్పటి నుంచి ఆ ఫీలింగ్స్ వస్తే 5 ఏళ్ళప్పటి నుంచి కట్టుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఇదేంది అంటే అమ్మవారి అనుగ్రహంతో కట్టేది ఈ చీర. తర్వాత బోనం అయిపోయిన మరుక్షణమే మళ్ళీ మా రూపాలకు మేము మా డ్రెస్సింగ్ లోకి మేము వచ్చేస్తాం. అలా అమ్మవారు కట్టుకోమంటే కట్టుకున్నాము. తర్వాత ఇంకోటి కట్టినాం కదా, ఈ రూపాన్ని చూసి కొంతమంది షేమ్ కావాలి, కొంతమంది ప్రౌడ్ కావాలి, కొంతమంది షేమ్ కావాలి. ఎవరు ఏ జూబ్లీస్ ఈ బంజారాస్ ఇంకెక్కడెక్కడ క్లబ్లలో పోయేటోళ్ళు అక్కడిక్కడ జీన్స్ టీ షర్ట్లు వేసుకునేటోళ్ళు, చీరలు డ్రెస్సులు అంటేనే మాకు నచ్చది, చిట్టలు వేస్తుంది, మేము చీర కట్టుకోము, డ్రెస్ వేసుకోము, మా గాజులు వద్దు. గాజులు చూడండి, మా బొట్లు చూడండి, మా అలంకరణను చూడండి. ఎప్పుడు ఇబ్బంది అనిపించదా? ఇబ్బంది అమ్మ ఉంటదిగా, ఆదిశక్తియే ఈ బరుగు మొత్తం మోస్తున్నప్పుడు మనకి ఎందుకు, మనకు అవసరం లేదు. ఆడవాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. ఆడవాళ్ళే మీరు అన్నట్టుగా ఎక్కువ గాజులు వేసుకొని ఆ చీరలతో ఎక్కువసేపు మేనేజ్ చేయలేము. ఎక్కడో అమెరికాలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ కూతురు కూడా ఇక్కడికి వచ్చి మన కట్టు బొట్టు చీర గాజులు బొట్టు పెట్టుకుంది అంటే అసలు వాళ్ళు ఎంత దట్టి కల్చర్ ఉంటదంటే అక్కడ ఆ కల్చర్ ఇక్కడ తెలిసి సర్వనాశనం అయిపోతుంది భారత ఖండం. కాబట్టి అలాంటి ఆమె కల్చర్ ని తీసుకొని రాకుండా మన భారత ఖండంలోకి వస్తూనే ఒక భారత స్త్రీగా మారిపోయిందంటే ఇక్కడున్న స్త్రీ మూర్తులు. కానీ ఎందుకు అనాలే కానీ ఒక తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాత్రం అన్ని ఫెస్టివల్ అల్లా అందరూ ఒక హెవీ జ్యువెలరీతోని, హెవీ డ్రెస్ తోని, హెవీ పూలతో మాత్రం చాలా అందంగా ఉండరు మా స్త్రీమూర్తులు, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, మా వదినెలు, మా అందరూ కూడా. ఎందుకంటే మా అన్నలు కూడా ఎంతోమంది ఉంటారుగా, అన్నల భార్యలు, వదినెలు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మీరు చాలా చక్కగా అద్భుతంగా తయారై మాత్రం మీరు పేరున మీ స్త్రీమూర్తులు అందరికి 100,000 వందనాలు చేస్తున్నా. అమ్మ మీ అందరినీ కూడా కళ్యాణం కాని వారికి కళ్యాణాలు కావాలా, సంతానం కాని వారికి సంతానం కావాలా, మంచిగా వాళ్ళు సౌభాగ్యవతిగా ఉన్న వాళ్ళు సౌభాగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని ఈ ఒక బోనం సమక్షాన ఈ మందిరంలో నేను ఆశీర్వదిస్తున్నా. నా అక్క జిల్లలందరికీ, నా శ్రీమూర్తి జాతి మొత్తానికి. అలా నేను చాలా సంతోషంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎక్కువ చూస్తున్నా నేను. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆశీర్వచనం కూడా ఇస్తున్నా. ఎందుకంటే మా ఆశీర్వచనాలు కూడా చాలా గొప్ప అయినాయి, విలువైనవి. కాబట్టి మేము ఇస్తే అమ్మనే ఇచ్చింది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది బోనం ఎత్తుకొని ఆడుతుంటే ఎల్లమ్మ ఎట్లుంటుందో అయితే మనం చూడలేం కూడా. కాబట్టి మీ స్వరూపములని ఎల్లమ్మని చూస్తున్నాం, బోనం చూస్తున్నాం, బోనం ఆటను కూడా చూస్తున్నాం అమ్మ అని చాలా మంది చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మేము బోనం తీస్తున్నామంటే కొన్ని వేల మంది కథలు వస్తారు. అమ్మ మీరు నార్మల్ గా ఒక 7 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడే అమ్మవారు మీకు కలలో వచ్చి ఇలా చెయ్యాలి, నువ్వు ఈ రూపంలో ఉండాలి, నాకు ఇలా సేవ చేసుకోవాలని చెప్పింది. మరి ఇప్పుడు అమ్మవారి స్వరూపంగానే ఉండి మొత్తం ఆ సేవకి అంకితం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అమ్మవారు మీకు ప్రత్యక్షం అయ్యారా? చెప్తుంటారు కదా మామూలుగా పెద్దవాళ్ళు, మనం ఎక్కువగా పూజించే దేవత మనకి ఏదో ఒక రూపంలో ఎదురు పడుతుంది అని. అలా మీకు అమ్మవారు ప్రత్యక్షమైన సందర్భం ఏమైనా ఉందా? అమ్మ మీరు ఒకటి అన్నారు అంటే అమ్మవారికి అంకితం అయ్యారని. నేను అంకితం కాలేదు. నాకు మ్యారేజ్ అయ్యింది, 4 పిల్లలు. మిగతా జోగిని వాళ్ళే అమ్మవారి పేరు అంకితం అవుతారు. అలా అయితే ఎంత భక్తిలో ఉంటే అంత ముక్తి అన్నట్టుగా ఎవరెవరు ఎంతెంత కష్టపడితే, రైతు కూడా ఒక పంటకి ఎంత కష్టపడితే అంత చేతుకు ప్రతిఫలం వస్తుంది. ఎవరికైనా అంతే, ఎంత కష్టపడతారు వాళ్ళ వృత్తిలో గాని వాళ్ళ పనిలో గాని. ఇప్పుడు నేను బోనంలో కూడా ఎంతో కష్టపడ్డ ఒక వ్యక్తిగా ఉన్నా కాబట్టి వాళ్ళ ఒక రేంజ్ లో అమ్మవారు నన్ను ఉంచిందనే అనుకుంటున్నా. మీరు కూడా ఇంతకుముందు అన్నారు మీరు ఢిల్లీలో కనిపిస్తున్నారు, మీరు అలా అస్సాంలో కనిపిస్తున్నా, హైకోర్టు సెక్రటరీ ఇవన్నీ చోట్ల కూడా కనిపిస్తున్నారు ఏంటి, మీరంతా చాలా ఫేమస్ అని మీరే అన్నారు. ఆ ఫేమస్ అనే దానికి కూడా అమ్మవారికి 100,000 వందనాలు. అమ్మ స్వప్నంలో అమ్మ నేనంటూ పడనోళ్ళు, నేనంటూ గిట్టనోళ్ళు, నేనంటూ ఇప్పుడు చనిపోవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నా ఒక 7 అడుగుల ఎల్లమ్మ గుడి మీద ఒక కవర్ లో మనకు ఏ బూడిది ఏ వాసనో మనకు తెలుసు. ఇప్పుడు హోమంలో కూడా బూడిది ఉంటుంది. ఆ బూడిది వాసన చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఎన్నోసార్లు మా అంబర్పేటకు దగ్గరలో అరస్పేట ఉంది శ్మశాన వాటిక, అక్కడికి వెళ్తూ ఉంటే వస్తుంటే మనకు శవాలు గాలిన వాసన మనకు తెలుస్తూ ఉంటది. ఎందుకు వెళ్తుంటారమ్మా అంటే రోడ్డు కదా, మెయిన్ రోడ్డు కదా. ఇంకోటి ఎవరో ఎంతో మంది చనిపోతుంటే మనం అందరు సావులోకి వెళ్తుంటాం. అలాంటి ఆ వాసన ఫీలింగ్ నాకు తెలుసు కాబట్టి మా గుడి మీద ఒక కాష్టంలో బూడిది, ఒక బోన్, ఒక బొక్క, ఇంత బూడిది కవర్లో కట్టి నా దేవాలయం మీద వేయడం జరిగింది.
అలా వేసినప్పుడు నేను ప్రతిరోజు గుడి మీదకి ఎక్కడము, బ్రహ్మకమలము కానీ అంటే బ్రహ్మవృక్షము కానీ ఉసిరి చెట్లు కానీ మిగతా అన్ని వృక్ష జాతులు ఉన్నాయి. చిన్న చిన్నగా అన్ని వృక్ష జాతులు ఉన్నాయి. అన్నిట్లలో ఒక్కొక్క దేవతను ప్రతిష్ఠించిన నేను. ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని పెట్టుకున్నా. ఈ బిల్వదళము శంకరునికి ఇష్టం కాబట్టి ఒక లింగం పెట్టుకున్నా. స్నానం చేసి గుడి మీదకి పోగానే ఒక రాజ్యములో నీళ్లు శివునికి లింగానికి పోస్తా, మిగతా అందరికీ వాటర్ పోస్తా చెట్లకి. అలా ఎక్కినప్పుడు ఒకసారి ఏమో పిల్లులు కూడా తెస్తుంటాయి మా టెంపుల్ మీదకి, అవో ఇవో తెస్తుంటాయి. ఏంది బూడిది అని చూస్తే శవాలు గాలిన వాసన మాత్రం వచ్చింది స్పష్టంగా. అది పీల్చిన మరుక్షణం ఏంది నన్ను పతనం చేయడానికి ఇప్పటికీ అమ్మ పోయింది. మాకు అప్పటికి కూడా కొద్ది బ్లాక్ మ్యాజిక్ తోనే అమ్మను తీసేయడం జరిగింది. తర్వాత ఏంది ఇంకా ఏం మేము బతుకొద్దా, మేము ఏం చేస్తున్నాం, మేము ఎవరికి నష్టం చేసినాం, 7 అడుగులు ఎల్లమ్మ గట్టి అందరికీ దర్శనం చేసుకునే అదృష్టాన్ని కలిగించినాం కదా, మేము ఏం తప్పు చేసినామమ్మా అని చెప్పి బాధపడ్డా. ఆ వాసన చూసిన తర్వాత నాకు కొద్ది కళ్ళు తిరిగినాయి, పడిపోయినాయి. పడిపోతే 9 మంది అమ్మవార్లు వచ్చి ఒకరు తన ఒడిలా, తర్వాత చేతులు ఒత్తడం, కాలు ఒత్తడం, మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు పరిశాన్ తీసుకుంటున్నావు, నువ్వు ఎక్కువ ఆలోచన తీసుకోకు, మేము ఉన్నాం కదా అమ్మను అనే వాళ్ళు కొద్ది సమాధానం చెప్పడము, ఓదార్చడం చెప్తూనే అలా నేను నిద్రలోకి వెళ్ళిపోయినా. తర్వాత ఒక 3-4 గంటలకు లేచిన. ఎందుకంటే పైకి ఏ సమయానికి పోయినా నాకు తెలుసు కదా, నేను మరీ సోయి లేకుండా ఎక్కలేదు కదా ఊరి మీదకి. నేను 9:30 ఆ సమయానికి ఎక్కిన మనిషిని 2-3 గంటల కిందికి దిగిన. ఏంది ఈ కళ పడ్డది, నిజమేనా అబద్ధమేనా, నేను నిజంగా ఆ కళ వచ్చిందా లేకపోతే నిజంగానే అమ్మవార్లు వచ్చిర్రా అని ఒక ఫీల్ మాత్రం అయినా తర్వాత స్వప్నమని అర్థమయ్యింది. ఇది నిజం కాదు, మనము అంత అదృష్టవంతులం కాదు. స్వయాన జగన్మాతలే వచ్చి ముట్టి అంత, జగన్మాతలతోనే మాట్లాడే అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే మనం ఎన్నో పాపపుణ్యాలు చేసిన వాళ్ళమే. మానవుడు అన్నప్పుడే ఏదో ఒక దగ్గర పొరపాటు చేయలే అని మనం అనుకుంటాం, కానీ ఏదో ఒక దగ్గర చేసినాం. మనకు తెలియకుండా నడుస్తూనే చీమలను చంపినాం. మనకు తెలియకనే ఎన్నో కొన్ని లక్షల కోట్ల జీవకణాలను, నీళ్ళలో ఎన్నో క్రిములు ఉంటాయి, మనం సూక్ష్మ జీవులు, అవి స్వీకరిస్తున్నాం. అది కూడా ఒక జీవమేగా, అది కూడా చంపినట్టేగా. కాబట్టి మనకెరకలేక ఒకనాడు ఒక దోమ వస్తే ఇట్లా అన్నం, దాన్ని చంపినాం. దోమనేగా నేను చంపింది, దేవుడా ఇంత పెద్ద శిక్ష చేస్తామంటే, దోమ కూడా నీ అంత ప్రాణం ఉన్నది. మరి మనిషి ఏమి చావాలంటే గంటలు చావడుగా. మనం అటు తిరిగి ఇటు వచ్చే గుండె నొప్పి వచ్చి గుండె అయిపోతుంది. అయ్యో చీమ చిట్టుకుమన్నంత సేపట్ల చనిపోయిండు అని మనమే అంటుంటాంగా. కాబట్టి ఒక చీమ అంత ప్రాణం అన్నది, ఒక దోమంత ప్రాణం అన్నది, ఒక ఈగంత ప్రాణం అన్నది. అది గ్రహిస్తలేడు మనిషి. ఏదో పెద్ద ప్రాణం నాది అనుకుంటుండు. ఒక లారీ గుద్దుతే మిగతా ఏమన్నా గుద్దుతే 2 నిమిషాలలో చచ్చిపోతాం మనం. ఏ జీవం చంపలేదు, నేనేం పాపం చేయలేదు, నువ్వు కూరగాయలే దీన్ని బతికిన అనేటోళ్ళు ఉన్నారు. ఆ కూరగాయలలో కూడా నువ్వు తెచ్చుకున్న కూరగాయల ప్రతి కూరగాయ మీద కొన్ని కోట్ల జీవకణాలు ఉంటాయి, జీవులు ఉంటాయి. కాబట్టి ఇంత మందారం నేను చదువుకున్నప్పుడు సైన్స్ లో, ఇంత చిన్న మందారం దాని మీద ఇంత పెద్ద పురుగులు ఉన్నాయి. మత్స్యపురపులో చూసినప్పుడు కనిపించింది. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను చదవడమా, నేను 9th కి అయితే అలా అమ్మవార్లు మాత్రం స్వప్నములోనే వచ్చిండ్రు, నిజం కాదు. కానీ ఇంత అభయం అయితే ఇచ్చిర్రు కదా అనుకున్నప్పుడు, ఇంత ఫేమస్, ఇంత ధనధాన్యంలో, ఇంత కీర్తిలో, ఇంత ప్రతిష్టలో అప్పుడు కూడా కొద్దిగా ఉన్నా కానీ ఇంతగానం లేదు. ఆ అమ్మల దయ వల్ల ఆ తల్లులు నా పైన ఒక శిరసు మీద ఒక తల చేయి పెట్టి నిమరిరు కాబట్టి ఆ అమ్మ, మా అమ్మ చనిపోయి స్వర్గములు ఉన్న అమ్మ, అందరమ్మలను ఇప్పుడు సంతోషంగా కాపాడుతూ ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నా. కళ్యాణమే కాదన్నారు లోకం, నాతో వాదించరు, కళ్యాణమే చేపించింది అమ్మ. అంటే తల్లి లేని కొడుకును కదా నేను, తల్లి అయిన నన్ను ముందుకు నడిపించింది అమ్మ. అమ్మ మాత్రం స్వప్నంలో దర్శనం ఇచ్చింది. మీ కుటుంబ సభ్యుల ఎవరి కానీ కొంతమంది అంటుంటారు నా ముంగలికి వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర కూర్చుంది, త్రిశూలం పట్టుకొని వచ్చింది, సేమ్ గిరిటాలు సొమ్ములు గిమ్ములు పెట్టుకొని వచ్చింది, నేను చూసిన స్వయమున అంటుంటారు. ఏదో ఇట్లా గుడి బయట పోతుంటే గుడి బయట కూర్చొని ఉన్నది పోషమ్మ తల్లి, నేను చూసిన తెల్ల చీర కట్టుకొని ఉంది, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది, అవన్నీ కథనాలండి. ఇప్పుడు కూడా ఎవ్వరికి కూడా అమ్మవారు స్వయాన దర్శనం ఇయ్యది. అమ్మవారు స్వయాన మనం చూడాలనుకుంటే మాత్రం నీ జీవితాంతం చచ్చిపోయేటప్పుడు ఇస్తుంది. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాల పాటు నువ్వు తపస్సులు ఉండాలి, యోగలో ఉండాలా, తపస్సు చేయాలా, జపం చేయాలా, తపం చేయాలా. ఏదో కొన్ని రోజుల పాటు గుడి చుట్టూ తిరుగుతాను, ఇట్లా ఏదో నార్మల్ పూజలు చేస్తున్న దర్శనం ఇయ్యది.
ఎందుకంటే ఆమె జగన్మాత కదా, ఆ జగన్మాతను దర్శించుకోనికనే త్రిమూర్తులకే ఎంతో పెద్ద కష్టం అవుతుందంటే మనం ఎంతటోళ్ళం అమ్మవారిని చూడడానికి. కానీ కొంతమంది చూసినాము, మాట్లాడినాము, మా దగ్గరకు వచ్చి కూర్చుంది, మేము అమ్మ దగ్గర పోయి కూర్చున్నామని ఒక నార్మల్ గా నువ్వు నేను కూర్చున్నట్టే చెప్తుంటారు. అది మాత్రం అసంభవం. స్వప్నములు అమ్మవారి దర్శనం ఇచ్చింది, చాలా చక్కగా ఎదుగుతామని చెప్పింది. అమ్మ చెప్పినట్టు మా అమ్మ కూడా కోరుకున్నట్టు ఇలా ఎదిగి చూపించిండు రాకేష్ బోనం. అమ్మ, మీరు అమ్మవారి సేవలో ఉండడం వల్ల మీరు ఎక్కువగా అరే ఎందుకు నేను అందరిలా కాకుండా ఇలా ఉన్నాను, నలుగురిలో వెళ్ళాలంటే ఇబ్బంది పడ్డ రోజు కానీ బాధపడ్డ రోజు కానీ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే బాధపడడం అంటే మనం బాధపడేటట్లు చేసుకుంటే బాధపడతాం. అరే చూడరా అట్లా పోతుండ్రు ఇట్లా పోతుండ్రు అది ఇది అన్నట్టు ఉంటది. కానీ ఎప్పుడు కూడా మనం పబ్లిక్ లో ఏ రవగింజంతా కూడా హెచ్చడికి మనం లేము. ఇంకోటి మ్యారేజ్ పర్సన్, మ్యారేజ్ కాకుండా ఉంటే ఎట్లయినా ఆట పట్టిస్తారు, పాట పట్టిస్తారు, ఏదేదో చేస్తారు. ఇక్కడ మ్యారేజ్ పర్సన్ కాబట్టి అరే అన్నకు వదినే ఉంది అనే పదాలు కూడా చాలా మంది యూజ్ చేస్తారు. అన్నకు పెళ్లి అయింది, అన్నకు వదినే, పిల్లలు మంచిగా ఉన్నారు, ఆయన కీర్తి పేరు పొందిన మనిషి అని చెప్పి కూడా. ఇంకోటి నిష్ఠగా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇక్కడ సేవా కార్యక్రమాలు ఉట్టి బోనములో ఇప్పుడు బోనం ఎత్తుకొని సంపాదించుకుంటారే, ఆయనదైన బోనం ఎత్తుకొని సంపాదించుకుంటుండ్రా, మనకేమో రూపాయి వచ్చేది ఉన్నా ఎక్కిరిద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ బోనం ఎత్తుకొని సంపాదించిందే కాకుండా అమ్మవారికే పెట్టకుండా ఇక్కడ ప్రజలోకాన్ని కూడా పెడుతున్నా. నేను ప్రజలోకానికి ఎవరికైతే బట్టలు లేవో బట్టలు ఇవ్వడం కానీ, సామాజిక సేవ, మానవ సేవ, మాధవ సేవగా కూడా నీలపూర్ హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, బయట అన్నదాన కార్యక్రమం చేయడం కానీ, ఇవన్నీ కూడా సేవ కార్యక్రమాలు చూసి అరే అన్న దేవుడు రా, మనలా కాదు, ఆయనకు అమ్మవారు వస్తుంది, దేవుళ్ళ సేవ చేసుకుంటున్నాడు, అమ్మవారి కళ్యాణాలు చేస్తున్నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నాడు, గుడి గోపురాలు కట్టిస్తున్నాడు, మానవ సేవ మాధవ సేవ చేస్తున్నాడు. అన్నం రవ్వగింజంత ఏమనంటే మనం పాపంలో పడతాం, మనం తప్పులో పడతాం, దేవుడు కూడా క్షమించడు మనని వాళ్ళకు వాళ్ళే జ్ఞానం కలిగి నన్ను ఎవ్వరు కూడా ఎప్పుడు అనలేదు, ఏది అనబోరు కాబట్టి నాకు బాధ లేదు కాబట్టి ఎప్పుడు నేను బాధపడలే. చాలా గొప్పగా ఈ అమ్మవారి అలంకారణ వేసుకుంటున్నా, వేసుకొని అమ్మవారి బోనాన్ని ఎత్తుకొని ఇంత తడివిల్లుతున్నా, ఆనందపడుతున్నా, సంతోషపడుతున్నా కదా. అమ్మవారు మరి కోరుకుంటున్నా రేపటి దినం నేను కాష్టంలకు పోయినా బొందలకు పోయినా ఇలాగే నిండుగా ఉన్నా కాబట్టి నిండుగానే నన్ను పంపాలని కోరుకుంటున్నాగా. నాకంటే ఒక భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి ఎట్లా పంపుతారో మరి మనము పోయినాడు ఎలా పంపుతారో మనము లిఖించుకోలేదు కదా రాతని. కానీ అది ఎప్పుడు ఎవరు చేస్తారో చెయ్యని, అమ్మవారు ఎలా ఇష్టం ఉంటాలా. నేనైతే కోరుకుంటున్నా ప్రాణం పోయేది కూడా అమ్మ నెత్తి మీద ఉన్నప్పుడే, నా ముసలి వయసుకో ఎప్పుడు ఎవరి గీత ఇక్కడ దాకా రాసి గీత ఆపేసిండో బ్రహ్మదేవుడు. ఇవాళ ఉన్నా రేపు ఉంటనో లేదో నాకు తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులే అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు ఏదో పూర్వకాలం లాగా నాకు 100 ఏండ్ల అవుతుంది అనేది మాత్రం అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. ఇవాళ ఉన్నావు, ఇవాళ ఏం మంచి పని చేస్తావు, ఇవాళ ఏం ధర్మాన్ని నిలిపే పని చేస్తావు, నీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే గొప్ప పని ఏం చేస్తావో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అక్కజెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీరు మంచి మంచి పనులు చేయండి, మీ జీవితాన్ని నిలుపుకోండి, నలుగురికి కూడా ఆదర్శంగా నిలబడండి అని ఇదే సమక్షాన తెలియజేస్తున్నా. నేను కూడా ఇలాగే పోయినాడు నిండుగా పోవాలని కోరుకుంటున్నా. ఇలాగే అమ్మవారి బోనం నెత్తి మీద ఉన్నప్పుడే నా జీవిని కూడా అమ్మవారు తీసుకొని తన లోపల ఐక్యం కలుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ ఎన్నో సంవత్సరాలు ఉంచాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అనాథాశ్రమాన్ని నిలిపి ఎంతో మంది అనాథలు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకొని నా దగ్గర పెట్టుకుని చంటి పిల్లలాగా వాళ్ళకి సేవ చేసి, చంటి పిల్లలాగా నా పిల్లల వాళ్ళని కూడా పిల్లల లెక్క చూసుకోవాలని చాలా కోరికుంది. అమ్మ, మీ సోషల్ మీడియాలో చూస్తుంటే కొన్ని వీడియోలు మీరు చెరువుగట్టు దేవస్థానం దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళే మార్గంలో వెళ్లకుండా, అందరూ వెళ్ళేలాగా కాలినడకన వెళ్లకుండా మీరు మోకాళ్ళపై వెళ్ళడము, ఎవరు తొక్కని ప్లేస్లోకి వెళ్ళి పసుపు కుంకుమలు చల్లడము, ఇలాంటివన్నీ చేస్తున్నట్టుగా చూస్తుంటాం. అలా మీకు అమ్మవారు ఏమైనా చేయమని చెప్పారా? ఎందుకు చేస్తున్నారు అలా? అమ్మవారు మనము దేవాలయం మీదకి వెళ్తున్నప్పుడు ఎంతోమంది చెప్పులు వేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఈ లోకంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు భక్తి అంటున్నారు కానీ ఏ క్షేత్రంలో అయినా కానీ చెప్పులు మనం పాదరక్షణ లేనికి లేదు. నువ్వు దావతులకు వేసుకో, పండుగ పబ్బాలకు వేరే దగ్గర పోయేటప్పుడు వేసుకో. ఏదైతే పుణ్యక్షేత్రం ఉంటుందో ఆ పుణ్యక్షేత్రంలో చెప్పులు వేయొద్దు. ఎందుకంటే ఎక్కడెక్కడ అడుగులు పెట్టిండ్రు ఆ దేవుళ్ళు తెలియదు కదా. ఇప్పుడు పలానా దేవాలయం మీద యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వెలిసిండు అంటే ఆ యాదాద్రిలా యాదవ ఋషి ఎక్కడెక్కడ నడిచిండో
యాదవ మహర్షి కూడా ఉన్నారు కదా ఆ ఋషి, ఆ ఋషి ఎక్కడెక్కడ నడిచిండో, ఆ తర్వాత నరసింహస్వామి కూడా ఆయనకు దర్శనం నీకు ఎక్కడెక్కడ తిరిగిండో, ఎక్కడెక్కడ నడిచిండో తెలియదు, ఎక్కడెక్కడ ఎట్లెక్కిండో కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రకారంగా మనం చెప్పులు వేసుకొని దాన్ని మైలా చేయవద్దు. అందుకే నేను ఎక్కువ సార్లు పాదరక్షలు తీసేసి కారులోనే పెట్టేసి నడవడం జరుగుతుంది. కొన్ని సార్లు నా కోరికలు కూడా ఆ దేవతలు నెరవేరుస్తున్నారు, నన్ను పైకి తెస్తున్నారు, నాకు మంచిగా అరకతి బరకతి పిల్లా పాపలను కూడా ఇచ్చిరని దేవునికి కృతజ్ఞత చెప్పనికి కూడా నేను ముఖాల మీద ఎక్కుతూ ఉంటా. తర్వాత ఎక్కుతుండగా పసుపు కుంకుమ ఎప్పుడు దగ్గర పెట్టుకుంటూ ఉంటా. ఎందుకంటే పుణ్యక్షేత్రం, ఎక్కడ ఏం పసుపు వేస్తామో కుంకుమ వేస్తామో, ఎక్కడ దండం పెట్టుకుంటే కూడా మనకు తెలియదు. కాబట్టి అలా వెక్కుతున్నప్పుడు ఏదైనా ఒక రాయి అనిపించి అక్కడ అని అమ్మవారు చెప్తుంది, అక్కడ ఈ పసుపు కుంకుమ వేస్తా దండం. అలా మేము చెరుగట్టు రామలింగేశ్వర సంకడ ఎన్నెన్ని చోట్ల వేసినా అక్కడక్కడ అన్ని చోట్ల కూడా ఇప్పుడు 2-3 చోట్ల నేనైతే ఎవరు కొలవని దగ్గర నేను పసుపు కుంకుమ వేసిన అక్కడ పలానా దేవతలు ఉండని ఇప్పుడు కొందరు వచ్చిన భక్తులందరూ కొలుసుకుంటుంటే అరే నేనేసిన రాయి కదా, రాముల వారి పాదములుగా తలిగి రాయి అహల్య ఎట్లయిందో 2-3 రాళ్ళు నేనేసిన పసుపు కుంకుమ రాళ్ళకు కూడా దీపాలు పెట్టి చాలా మంది కొలుస్తుంటే అయ్యో ఈ రాయికి నేను బొట్టు పెట్టినాక చాలా మంది కొలుస్తారు కానీ హ్యాపీగా ఫీల్ అవుతాను. అలా ముఖాల మీద నడవడము, తర్వాత సూర్మాను గుండె ఎక్కడం చెరుగట్టు దగ్గర. చెరుగట్టుకు చాలా మంది వెళ్ళాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చేతవళ్ళు, బాణమతులు, పాలవాడు పగోడు చేసిన అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఆ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఎవరి అమావాస్యకు పర్వతం మీదకి వచ్చి అందరిని ఆశీర్వదించి వెళ్తాడు. తర్వాత గంగలో కూడా గుండంలో కూడా తిరుగుతాడు, గంగా పార్వతి సమేత తిరుగుతూ ఉంటాడు. అలా ఆ తండ్రిని దర్శించుకొని ఎవ్రీ ఇయర్ కూడా తలంబ్రాలకి వెళ్ళి తలంబ్రాలు కూడా పోసి ఇంటికి వస్తే చాలా శుభం జరుగుతుందని కూడా ఈ సమక్షాన తెలియజేస్తున్నా. మా అమ్మవారు పైకి వచ్చి కొలుపు చెప్తుంటారు కదా, అలా మీరు చెప్తూ ఉంటారా? చెప్తాం. ఎవ్రీ ఇయర్ మంగళవారం శుక్రవారం ఎందుకంటే అమ్మ ఇష్టపడ్డ వారం కదా, అందుకే మంగళవారం రోజు శుక్రవారం రోజు బండారు మా చేతి ఇస్తే కూడా చాలా మంచిదని నిమ్మదారలు బండారు అంటే పసుపు, నిమ్మకాయలు, నిమ్మదారులు అంటే నిమ్మకాయలు, అవి ఒక 5 పసుపు తీసుకొని వెళ్తారు. వాళ్ళకి అమ్మవారు ఏమేమి చెప్పిందో అవన్నీ చేసుకుంటూ ఉంటారు. నవగ్రహాలు తిరగమని చెప్పడము, లేకపోతే పలానా పుణ్యక్షేత్రంలో స్నానం చేసి మీ వస్త్రాలన్నీ ఆ నీళ్ళ దారలో వదిలేయడం అని చెప్పడము, లేకపోతే మీ గోత్రనామాల మీద మంచి చదివించుకోండి, ఒక 5 నెలలు కానీ 5 వారాలు కానీ పలానా పుణ్యక్షేత్రంకి వెళ్ళమని చెప్పడం కానీ, పలానా దర్గాకి వెళ్ళడం చెప్పడం కానీ, పలానా అన్నదాన కార్యక్రమం చేస్తే మీకు మంచిగా ఉంటుందని చెప్పడం కానీ, గోమాతకి ఏమన్నా నల్ల నువ్వులు, నవధాన్యాలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఇలాంటి బెల్లము, ఇలాంటి అటుకులు బెల్లం, పుట్నాల పప్పులు కలిపి ఒక నల్లావుకు పెట్టండి అని చెప్పడం కానీ, ఇలాంటివి అమ్మవారు అన్ని చెప్తూ వస్తుంది. వాళ్ళు చేస్తూ వస్తారు, వాళ్ళు చాలా మంచిగా అవుతున్నారు ప్రజలోకం. అవన్నీ కూడా మీరు ప్రజలోకం దగ్గర అడిగి తీసుకోవచ్చు. మరి స్వామివారి దగ్గరికి వచ్చి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఒక వారం రోజు వచ్చి మీరు అన్ని రకాల వాళ్ళు వస్తుంటారమ్మా. బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు వస్తుంటారా? అంటే చేసేవాళ్ళు చేతబడి ఉన్న వాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. దయ్యం భూతం పట్టిన వాళ్ళు, వీడికి ఎందుకు తెచ్చిర్రా, వీడ ఏం ముందని తెచ్చిండ్రు, వీడ దయ్యం ఉందా, దేవుడు ఉందా, అవన్నీ ఏమో మాట్లాడుతుంటారు, కొట్టడానికి వస్తుంటారు. ఇక మేము అన్ని అలవాటు కాబట్టి మేమే 2 దెబ్బలు వాళ్ళని కొట్టి, మరీ గట్టిగా కాదు కొద్ది బెదిరించి అమ్మవారి గర్భగుళ్ళకు నూపుతాం. వాళ్ళు పోరు, గర్భగుళ్ళకు పోరు. ఇక గర్భగుళ్ళ కూడా రాళ్ళు చేయాలంటే హనుమాన్ల గుడికి తీసుకెళ్లి అక్కడ ఆ గర్భగుళ్ళకి తీసుకెళ్ళి అక్కడనే తాయిత కట్టి వాళ్ళ దగ్గరుండి మేము పూజ కార్యక్రమాలు చేపిస్తాం. తర్వాత కొంతమంది కొండగట్టు దగ్గర కూడా తీసుకెళ్లి బేతాళుడు ఉన్నాడు అక్కడ స్వామి. అంటే ఎవరికైతే దండిగా రాక్షసులు ఉన్నారో, దయ్యాలు ఉన్నాయో, చాలా గట్టి చేతవలు ఉన్నాయో, పోని వాళ్ళకు మాత్రమే ఈ కొండగట్టు దగ్గర ఉన్న బేతాళుని బండ పట్టేస్తే ఖచ్చితంగా పోతుంది. లేదు నార్మల్ అంటే మేమే చేసేస్తాం. అమ్మ, మీరు ఊళ్ళల్లో అంటే పండుగలు చేయడానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు కదా. నేను విన్నంత వరకు ఏంటంటే అక్కడ మనకు పండగ అయిపోయిన తర్వాత గోలెంలో ఏదో వెళ్ళటం, అమ్మవారు పైకి వస్తారు వాళ్ళ పైకి అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ చేసేటప్పుడు అసలు అమ్మవారు నిజంగా వస్తారా రారా అదంతా చేయాలంటే ముందు వీళ్ళు ఖచ్చితంగా మద్యం తీసుకున్న తర్వాతే ఈ కార్యక్రమం అంతా మొదలు పెడతారు. వీళ్ళు అసలు మద్యం ముట్టుకుంది పనే అసలు స్టార్ట్ చెయ్యరు అని చెప్పి వింటూ ఉంటాం. ఇదంతా నిజమేనా? అంటే మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ మద్యం తీసుకోవడం అనేది మాత్రం ఎక్కడ జరగదమ్మా. అందరు ఒగ్గు పూజలు కూడా చాలా పద్ధతితో ఉంటారు. తర్వాత ఏదన్నా నైట్, ఎందుకంటే ఎవరికైనా మద్యం అనేది వాళ్ళు అందరూ తీసుకునేదే కాబట్టి ఈ సమక్షాన్ని కూడా చెప్తున్నా. అందరూ గంగకు పోయించిన తర్వాతనే ఒగ్గు పూజారులు తీసుకుంటారు. కానీ ఈ మధ్యలో తాగుతూ చేస్తారనేది మాత్రం అది అబద్ధము. కాబట్టి అందరూ కూడా చాలా మంచిగా బోనం బోధించుకొని వాళ్ళ అందగోళం దగ్గరకు ఒక చీర, సార, వంకాల వడివాళ్ళు, బియ్యము
తర్వాత ఒక పూలదండ అలా రడివేడి శబ్దాలతో ఒగ్గు పూజలతోని మేము లందగోళం దగ్గరికి పోతాం. నిజంగా లందగోళం అంటే ఏంది అని అంటే ఆ రోజు పరశురాముడు చిత్త వేదన పెట్టి పున్నామ నరకం పెట్టిండు ఎల్లమ్మను. తండ్రి ఏం తీసుకున్నాడు, రేణుకెళ్ళమ్మ భర్త ఏం తీసుకున్నాడు. ఇప్పుడు నీకు నేను వెళ్ళిపోతున్నా, నువ్వు పిల్లలు కావాలంటున్నావు కదా రేణుక, ఆ పిల్లలు కావాలంటున్నావు, నీకు మిద్దెలు మేడలు భవంతులు ధనాలు రాసులు కోరుకోమంటే, రత్న వైడూర్యాలు కోరుకోమంటే అవిటితోనే నేను ముచ్చట పెట్టాలనా, నేను బంగ్లా మిద్దెలతో మాట్లాడాలనా, నాకు నేను ఎవరితో మాట్లాడు 24 ఏళ్ళు అయినాక వస్తుంటున్నావు, ఈ 24 ఏళ్ళు అయ్యేదాకా నేను ఎవరితో మాట్లాడాలి, నేను ఎవరితో ఆడుకోవాలి, నేను ఎవరి ఆలన పాలన చూడాలి, నాకు ఖచ్చితంగా నాకు సంతానం ఇవ్వాలి. సరే ఇస్తా రేణుక, మరి రేపు ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నీకు సంతానం ఇచ్చి చనిపోతా, నీకు సంతానం పుట్టిన మొదటి సంతానం పరశురాముడు పుడతాడు, వానికి మాత్రం పలానోడు చంపిండని మాత్రం చెప్పవు. నీ మీన బావ కార్తీక రాజు చంపిండని మాత్రం చెప్పవు. ఎందుకు చెప్పొద్దు, చెప్పొచ్చు కదా అంటే వాడు ఇంతే ఉంటాడు, వీడు దండెత్తుకొని వెళ్తాడు. మా రానారు రాక్షసులకు ఎంత బలం ఉన్నదో ఒక 100 మంది పెద్ద రాక్షసులకు ఉన్నంత బలం ఒక కార్తీక మహారాజుకే ఉన్నది. మరి సామాన్యంగా వెళ్ళిపోతే చంపేస్తాడు కదా, ఒక మహాశక్తి కావాలి. అందుకే పరశురాముడు 24 ఏళ్ళ ఒక ఉత్తమ వయసు వచ్చినాక అప్పుడు కార్తీక మహారాజును చంపేంత బలం పరశురామునికి వస్తుంది. అప్పటిదాకా మాత్రం మీ బావ చంపినట్టు కార్తీక రాజు చంపినట్టు మాత్రం చెప్పొద్దు అంటే, సరే స్వామి నేను చెప్పలే అని అంటది. అందుకే ఇక తర్వాత ఇక చనిపోయిన తర్వాత పరశురాముడు పుడతాడు, నలుగురు కొడుకులు ఒక కూతురు ఉద్భవిస్తుంది, పుడతారు. తర్వాత పరశురాముడు వెంబడించడము, ఏమైంది అమ్మ మమ్మల్ని కన్న తండ్రి పేరు ఏం పేరు అవన్నీ కూడా అడగడము, కొరడాలు తీసుకొని కొట్టడము, సురుకులు పెట్టడము, వాతలు పెట్టడం, బరివాతలు చేసి పరుపు బండల మీద బొర్లించడం, ఉడుకుడుకు అంటే ఒక్కరోజు ఎండకే తట్టుకోలేకపోతే 7 రోజుల ఎండను ఆ సూర్య భగవాను శాసించి ఆ బండను సలసల మలుగుతున్నట్లు చేసి ఆ బండం మీద బొర్లిస్తాడు. ఆ తర్వాత ఈమె ఇవన్నీ కూడా చిత్తవేదన తట్టుకోలేక ఒక లందగోళం దగ్గరికి అందరు సబండ కులస్తుల్ని అడుగుతుంది, నా జాగియండి, మీరు జాగిస్తే నేను అరిచే మందంలా, అంటే పెద్ద జాగ నాకు వద్దు, ఈ అరిచే మందం జాగల పామునై చుట్ట చూదురుకొని ఉంటా నేను అని చెప్తుంది. ఎవరు జాగియరు, ఏ కులస్తులు ఇయ్యరు. ఆఖరికి మాదిగ వారి ఇంటికి వచ్చి జాంబవంతులారా నాకు పాలన జాగియండి నేను దాచుకుంటాను అంటే, అమ్మ నీ ఒంటి మీద ఉన్న చీర సొమ్ములు ఇస్తావా అంటే ఇస్తాలే అని చెప్పి అప్పుడు లందగోళములకు దుంకడం జరుగుతుంది. ఆ తర్వాతే ఇప్పుడు అంటారు అర్జెన్స్ ముఖం చూస్తే అట్లా ఇట్లా అని. అర్జెన్స్ వాళ్ళ ఇంటికే సాక్షాత్తు జగన్మాత పోయి వాళ్ళ కుటుంబాన్ని కోరుకున్నప్పుడు ఇంకోటి వాళ్ళ కూతుర్ని మా అమ్మ ఏడుంది చెప్పవా అని మాదిగ వారి ఇంటిలో ఉన్న మాత లింగయ్యను మాత లింగమ్మను, మాదిగా మగ మనిషి ఆడ మనిషి, మాత లింగమ్మను మరి మా అమ్మ ఏడుందో చెప్పరా అని కోపం చేసుకుంటే పరశురాముడు మీ బిడ్డను పైకి ఇస్త్రేస్తా చూడు, ఆకాశంలోకి ఇస్త్రేస్తా అని చెప్పడము తిట్టడం చేస్తారు. ఇంకా కూడా చెప్పరు, అప్పటి కూడా చెప్పరు వాళ్ళు. చెప్పకపోతే ఆ ఒక కూతుర్ని బట్టి ఆకాశంలోకి ఇస్త్రేస్తే అరుంధతి నక్షత్రం అవుతుంది. ఇవాళ అదే మాదిగ వారి ముఖం పొద్దుగాల చూడొద్దు అంటే కళ్యాణమైన మరుక్షణమే ఆకాశములకు చేయి పెట్టి చూస్తున్నదే అరుంధతి నక్షత్రం. మరి ఇవన్నీ వద్దని అనుకోవచ్చుగా వాళ్ళు, ఎందుకు ఆ క్యాస్ట్ని పక్కకు పెట్టడం, కాబట్టి అది తప్పని ఈ సందర్భాన్ని చెప్తూ ఉన్నా. అలా లందగోళంలోకి అమ్మవారు వెళ్ళిపోవడము, తర్వాత 7 ఎకరాల పటం వేసిండు పరశురాముడు, 7 ఎకరాల పటము, బండెడు కొబ్బరికాయలు, బండెడు నిమ్మకాయలు, బండెడు బండారు, బండెడు కుంకుమ, 10,000 పంబాళ్ళ వాళ్ళు, 10,000 ఒగ్గు పూజర్ల, 10,000 జగ్గు ఒగ్గు పూజర్లు అందరినీ తెచ్చి రడివేడి మోతలు మోగించి లందగోళంలోకి వెళ్ళి అమ్మవారిని బయటికి గుంజుకొచ్చి మా నాన్న పేరేం పేరని కుత్కెం మీద కాలు పెట్టి అడుగుతాడు. అప్పుడు లందగోళంలోకి వెళ్ళి, అందుకే అమ్మవారిని తీసుకొస్తేనే అమ్మవారు కళ్యాణంలోకి వస్తుంది, లేకపోతే రాదని ఒక ఆచార పద్ధతి వచ్చింది. కాబట్టి ఎంత పెద్ద క్యాస్ట్ వాడైనా కానీ లందగోళం దగ్గరికి పోయి లందగోళం పూజలు చేసి అమ్మవారిని ఎదుర్కొని వస్తారు, వచ్చి లగ్గం చేస్తారు. అప్పుడు ఆ లందగోళం దగ్గర అప్పుడు చెప్పాను కదా ఒక పూజల్లో గంటకాలు ఇస్తారని, అప్పుడే అందరికి అమ్మవార్లు పూనకం రావడం, ఒకరికి ఒకరుగా లందగోళంలో దుంకి కూర్చొని అందులో బొట్టు పెట్టించుకొని బయటకు వస్తారు. సంతోషం అమ్మ, నిజంగా మీ ఫ్యామిలీ విషయాలు అయితే ఏంటి, బోనాల యొక్క విశిష్టత గురించి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా చక్కగా తెలియజేశారమ్మా. సంతోషం.